ఎస్. ఓకే. రైట్. సో మరి జూమ్ మీటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనేది అందరికి తెలుసు. దీన్ని మిస్ కాకూడదు అనేది కూడా తెలుసు. కానీ ఎందుకంటే ఇంకా మనలో ఒకరిద్దరు ముందుకు రావాలి. ఇంకసారి మేము కూడా జూమ్ చేస్తామని చెప్పేసి అలా వచ్చినప్పుడు ఇంకా బాగుంటుంది. హోస్టింగ్ తీసుకోవాలి, మీరు ట్రైనింగ్ పొందాలి. సో నేను ట్రైనింగ్ ఇవ్వడానికి కూడా రెడీ ఉంటాను. ఓకే. సో ఎవరు కూడా మిస్ కావద్దు. అందరూ కూడా నేర్చుకోవాలి, సబ్జెక్ట్ బాగా నేర్చుకోవాలి. అందరూ కూడా మంచి ఎర్నింగ్ చేసుకోవాలనేది నా ఉద్దేశం. రైట్. స్టార్ట్ చేద్దాం మరి. ఇవాళ జూమ్ మీటింగ్ స్టార్ట్ చేద్దాం. హోస్టింగ్ మేడం సార్ తీసుకుంటాం. నేను ఒక్కసారి మాట్లాడతాను సార్. నా ఎస్, పేరు ఎస్, సాయిలత. ఎస్ నేను మేడం. హైదరాబాద్ లో ఉంటానండి. నేను యాక్చువల్గా అంటే దీంట్లో క్రిప్టోలో నాకు కొత్త. యాక్చువల్గా స్వామి సార్ చెప్పే ఈ మీటింగ్స్ అన్ని కూడా వింటూ నేను చూస్తూ వచ్చాను. ఆ దీంట్లో ఏంటంటే స్వామి సార్ చాలా బాగా సబ్జెక్ట్ ఇస్తారు. దాన్ని మనం తీసుకొని ముందరికి వెళ్తే దీంట్లో మిరకిల్స్ మనం చెయ్యొచ్చు. దానికి నేనే ఉదాహరణ అండి. నాకేమీ తెలవదు క్రిప్టో గురించి. యాప్లు ఓపెన్ చేయటం గాని అవన్నీ ఏమీ తెలవదు. అలాంటి స్వామి సార్ ఓన్లీ ఈ జూమ్ మీటింగ్స్ నేర్చుకుంటూ నేను జస్ట్ మే ఏప్రిల్ 30th రోజున నేను జాయిన్ అయ్యాను ఫోర్టాన్ లో. ఇవాళ వరకు నా ఇన్కమ్ 1325 టాన్స్ అండి. నాకు టీం కూడా ఎవరు లేరు. ఓన్లీ సింగిల్ గా ఇండిపెండెంట్ గా చేస్తూ వచ్చాను. ఎందుకంటే నేను ఫస్ట్ నాది కాన్సన్ట్రేట్ చేసి చూశాక నేను మనుషులకి చెబుదాము అన్న ఉద్దేశంతో వచ్చాను. 1325 టాన్స్ అంటే ఇవాళ రోజున 3.7 lakhs అండి. మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. 3.7 lakhs. ఏప్రిల్ 30th అంటే మే, జూన్, ఇది జూలై. ఇంకా జూలై ఫస్ట్ వీక్ లోనే ఉన్నాం మనం. ఇంకా అంటే జస్ట్ 70 days లోపే నేను అంతా వచ్చిందండి నాకు. మీరు అనుకోవచ్చు నేను పెట్టింది ఎంత అనేసి. నేను యాక్చువల్ గా దాంట్లో ఫస్ట్ ఫైవ్ ఫైవ్ లెవెల్స్ కొన్న తర్వాత దాన్నే అప్గ్రేడ్ చేసుకుంటా వచ్చాను దాంట్లో వచ్చే అమౌంట్ నే. అందుకు నేను పెట్టిన అమౌంట్ కూడా ఏంటంటే జస్ట్ 1.8 lakhs పెట్టానండి నేను. నా చేతిలో నుండి పెట్టిన అమౌంట్ 1.8 lakhs మాత్రమే. కానీ మొత్తం నేను 12 slots బుక్, 12 levels అయిపోయినాయి నాకు. ఇవాళ నాకు మొన్న ఒక్కరోజు ఇన్కమే 400 టాన్స్ వచ్చినాయి. అంటే 1.2 lakhs వచ్చిందండి. దాంతోటే ఆ 400 టాన్స్ రాగానే ఇమీడియట్ గా నేను 12th స్లాట్ అప్గ్రేడ్ చేసుకున్నాను. జస్ట్ 2 days బ్యాక్ అన్నమాట. అది దీంట్లో ఏంటంటే మనము అంటే మనకి పూర్తిగా మనం క్షుణ్ణంగా తెలుసుకోగలిగితే దీని మీద కాన్ఫిడెన్స్ వస్తుంది. మీరు ఎవరికన్నా చెప్పగలుగుతారు. చెప్పిన తర్వాత దాన్ని మనం కంప్లీట్ చేయగలుగుతాం అన్నమాట. ఎట్లా అంటే మనకేమీ తెలవకుండా ఏదో ఉన్నది దాంట్లో ఇట్లా అట్లా అని అనుకునే బదులు ఇది పూర్తిగా డీసెంట్రలైజ్డ్ ప్లాట్ఫామ్. దీంట్లో చేయటం వలన ఇప్పటి వరకు నేను నిజంగా చెప్తున్నాను, టు బి ఫ్రాంక్ గా ఈ 3 years లో నేను వేరే వేరే వాటిలో వీటిలో పెట్టాను కానీ ఎక్కడా కూడా నాకు రూపాయి రాలేదు. దీంట్లో మాత్రం నేను ఇన్కమ్ సంపాదించాను అని చెప్పడానికి చాలా గర్వంగా ఉంది. దానికి కారణం కూడా బికాజ్ ఆఫ్ స్వామి సార్ యొక్క ఈ జూమ్ మీటింగ్స్ ఏనండి. నేను ప్రతి జూమ్ లోను పార్టిసిపేట్ చేస్తూ ఉంటాను. యాక్చువల్ గా ఇంత ముందర కూడా కోహోస్ట్ తీసుకోకపోవటానికి కారణం ఏంటంటే నాకు కొంచెం క్యాటరాక్ట్ ఆపరేషన్ చేశారు. దానివల్ల నేను ఎక్కువ చేయలేదు. ఇప్పుడు నేను వీక్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ నేను కోహోస్ట్ గా ఉంటాను స్వామి సార్కి. అందరూ కూడా అంటే ఏ డౌట్స్ ఉన్నా కానీ క్లియర్ గా క్లారిఫై చేసుకోండి. అప్పుడు మీరు ఇన్కమ్ ని బాగా సంపాదిస్తారు. యాక్చువల్గా ఈ ప్రాజెక్ట్ మనం స్టార్టింగ్ స్టేజ్ లోనే ఉన్నాము. దీంట్లో ఉన్న మెయిన్ మనకి బ్యూటీ ఏంటంటే విత్డ్రాల్ అనేది లేదు. ఎప్పుడు మన దగ్గర టాన్స్ వచ్చినాయి అంటే ఎమ్మటే మనం క్లెయిమ్ చేసుకుంటాము. మనకు వ్యాలెట్ లోకి వెళ్ళిపోతాయి. మనం ఆ, దాన్ని ఎన్కాష్ చేసేసుకోవచ్చు. అది చాలా వెరీ వెరీ బ్యూటిఫుల్ అన్నమాట దీంట్లో ఉన్నది. అంటే ఎప్పుడో విత్డ్రాల్ పెడతారు అవన్నీ ఏం లేకుండా అట్లా అన్నమాట. అది స్వామి సార్ ఇప్పుడు మనకి మీటింగ్ స్టార్ట్ చేస్తారు. మీరు ఎవరైనా సరే అంటే మీరు ఆల్రెడీ అంటే ఈ పెడుతూ ఉంటారు కదా మీటింగ్స్ గురించి. పెట్టిన వాళ్ళు కానీ ఎవరైనా పెడితే కనుక మీరు వాళ్ళని ఒక్కసారి పుష్ చేసి పిలవండి. 47 మెంబర్స్ అయ్యారు. మనం కూడా అంటే డైలీ మీటింగ్ పెట్టుకుంటున్నాం కాబట్టి కనీసం ఒక 80-90 మెంబర్స్ అయితే స్వామి సార్కి కూడా బాగుంటది. మనకు కూడా ఇన్కమ్ లెవెల్స్ పెరుగుతాయి. బాగుంటుంది. అది ఓకే అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ స్వామి మేడం. సార్. థ్యాంక్ యూ సో మచ్.
థ్యాంక్ యూ సో మచ్. స్వామి థ్యాంక్ యూ సో సార్, మచ్. యా యా మేడం, యా. మీరు మీరు చాలా బాగా చెప్తారు. మీరు ఇంకా తీసుకోండి. మేము మధ్యలో ఏదైనా ఉంటే మేము చూసుకుంటాం సార్. ఎస్ మేడం, ఎస్ మేడం. ఓకే థ్యాంక్ సార్. యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సార్. కంగ్రాచులేషన్స్. ఎందుకంటే 12 థ్యాంక్ యూ లెవెల్స్ సార్. అయిపోయి మీరు కంప్లీట్గా ఫోర్టాన్లో కంప్లీట్ ఎవరెస్ట్ శిఖరం ఎక్కేశారు. కంగ్రాచులేషన్స్. వండర్ఫుల్. ఎందుకంటే వితౌట్ రెఫరల్ మీ ఐడిని చాలాసార్లు ఓపెన్ చేసి మన వాళ్ళకి చూపించాను. జీరో రెఫరల్ మేడం గారు, జీరో రెఫరల్తో మంచిగా ఇన్కమ్ గెయిన్ చేస్తున్నారు చూడండి. ఎందుకంటే ముందుకు రండి, ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి ముందుకు రండి. మీకు తప్పకుండా మంచి సోర్స్ ఉంది. ఫోర్టాన్ ఇస్ ద బెస్ట్ ప్లాట్ఫామ్. మీరు ఎలాంటి రిస్క్ ఇక్కడ ఉండదు. చాలా రీసెర్చ్ చేసి మార్కెట్లో వచ్చినటువంటి ప్రాజెక్ట్ ఇది. ఎందుకంటే వీళ్ళది గతంలో 2018 నుంచి జరిగినటువంటి సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని మీరు ఆలోచించండి. ఎక్కడ కూడా ఏ సింగిల్ ప్రాబ్లం లేకుండా మొత్తం కూడా డీసెంట్రలైజ్, 100% డీసెంట్రలైజ్, 100% జెన్యూన్, 100% రికార్డెడ్ ప్లాట్ఫామ్. సో అన్ని ఎవ్రీథింగ్ రికార్డింగ్ ప్లాట్ఫామ్లో. అయితే ఏంటి అంటే ఎథీరియం నుంచి వీళ్ళు చూసిన ప్రాజెక్టులు 3 ప్రాజెక్టులు: ఎథీరియం, ట్రాన్, టాన్, బియూఎస్డి. ఇప్పుడు మనకి ఇది ప్రాజెక్ట్ ఏంటిది? టాన్. ఇది ఫోర్త్ ప్రాజెక్ట్ అన్నమాట. సో ఇంత వండర్ఫుల్గా డిజైన్ చేసిన ఈ ప్రాజెక్ట్లో మీరు ఈ ప్రాజెక్ట్ని మిస్ అవుతున్నారంటే మీరు ఎప్పుడు కూడా సంపాదించుకోలేరు. ఎందులో కూడా సంపాదించుకోవాలని ట్రై చేసినా మళ్ళీ అందులో మళ్ళీ మునగక తప్పదు. సో అలాంటి మునిగి తేలే ప్రాజెక్టుల గురించి మీరు ఆలోచించకుండా కరెక్ట్‌గా 100%గా మీరు చెప్పిన మేడం చెప్పిన మాటలు చూస్తే మీకు అర్థమవుతది. జర్నీ చాలా తక్కువ టైం జర్నీ. ఇదొచ్చేసి ఏప్రిల్ 25న స్టార్ట్ అయినప్పటికీ నేను జాయిన్ అవ్వలేదు. ఎందుకు అవ్వలేదు అంటే కమ్యూనిటీకి ఏదైనా ప్లాన్ చెప్దామంటే అందరూ కూడా భయపడిపోతున్నటువంటి రోజులు. ఏ బిజినెస్ చేయాలో అర్థం కాదు. ఎందులో ఇన్వెస్ట్ చేస్తే ఏ ప్రాబ్లమ్ వస్తుందో భయం. సో అలా అని చెప్పేసి మనం ఇన్వెస్ట్ చేయలేం, 10 మందికి చెప్పలేకపోతున్నాం. సో ఇలాంటి కారణాల వల్ల జనాలు చాలా ఇబ్బంది పడుతున్న టైంలో ఈ ఫోర్టాన్ వాళ్ళు ఫోర్సేజ్ అనమాట యాక్చువల్గా వీళ్ళది. ఈ ఫోర్టెన్ ఈ ఫోర్సేజ్ వాళ్ళు తీసుకున్నటువంటి డెసిషన్ జనాలకు ఈ ప్రాజెక్టు 100% జెన్యున్గా లాంగ్ టైంలో రన్ కావాలి, లాంగ్ టర్మ్లో రన్ కావాలి, లాంగ్ లైఫ్ని ఇవ్వాలి అనే ఉద్దేశంతో తీసుకొచ్చినటువంటి డెసిషన్ సూపర్ అండి, మారలెస్. సో స్టార్టింగ్ కూడా చెప్పాను నేను, ఈ ప్రాజెక్ట్ బ్లాక్ బస్టర్ అవబోతుంది, బ్లాక్ బస్టర్ అవబోతుంది అని చెప్పాను కదా. ఆ మాట ఎవరైతే విన్నారో, ఆ మాట విన్న వెంటనే ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి రెడీ అయ్యారో మేడం లాంటి వాళ్ళు. మేడం లాంటి వాళ్ళు బ్లాక్ బస్టర్ అవుతుందని చెప్పిన వెంటనే ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నారు. ఈరోజు విత్ ఇన్ 2 మంత్స్, విత్ ఇన్ 2 మంత్స్ కూడా కాలేదు, మంచి ఇన్కమ్ గెయిన్ చేశారు. సో వండర్ఫుల్. సో ఇంకా ఇది జస్ట్ ట్రయల్ మాత్రమే, జస్ట్ ట్రైలర్ ఇది, ఓన్లీ ట్రైలర్. ఈ బ్లాక్ బస్టర్ దాంట్లో ఓన్లీ ట్రైలర్. ఇంకా జర్నీ చాలా ఉంది, ఫుల్గా మనం ఇంకా ఎంజాయ్ చేసేది ఉంది చాలా. లైఫ్ లాంగ్ కూడా ఉన్నటువంటి ప్లాట్ఫామ్. అయితే ఈ ప్లాట్ఫామ్లో ఏముంటాయి, ఏం చేయాలి, ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఎంత ఇన్వెస్ట్ చేయాలి, ఎలా చెప్పాలి, ఇవన్నీ మనం డిస్కస్ చేయబోతున్నాం. దయచేసి ఇంకా ఎవరైనా జాయిన్ కావాల్సి ఉంటే జాయిన్ కావాల్సిందిగా కోరుతున్నాను. మీరు కూడా మీరొక్కటే వినకుండా మీతో పాటు 10 మందిని ఫోర్స్ చేసి మరీ రమ్మని చెప్పండి. ఎందుకంటే డబ్బులు పెట్టడం అని ఫోర్స్ చేయట్లేదు, వినమని చెప్తున్నాం. ఫోర్స్ ఏం చేస్తున్నాం? వినడానికి ఫోర్స్ చేస్తున్నాం. వాళ్ళ తర్వాత పెడతారా పెట్టరా వాళ్ళ ఫ్రీడమ్, వాళ్ళ చాయిస్ అది. సో మన డ్యూటీ ఏంటి అంటే వినిపించాలి. అది ఇన్వెస్ట్మెంట్ పెడతారా పెట్టరా సెకండరీ. ప్లాట్ఫామ్ గురించి తెలుసుకోవాలి. ఎన్నో ప్లాట్ఫామ్స్ పరిచయం చేస్తున్నారు జనాలు. అయినా సరే మనం ఏం టచ్ చేయట్లేదు వాటి గురించి, తెలియక కాదు. మీరు ఈ ఈ ప్రాజెక్ట్లో ఈ ప్లాట్ఫామ్లో ఉన్నాం, ఈ ఫీల్డ్లో ఉన్నామంటే ఎన్నో ప్రాజెక్టులు తగులుతూ ఉంటాయి. మీకే కాదు నాకు కూడా తగులుతుంటాయి. నేను ఇంకోటి తెలుసా మీరు, మిస్టర్ స్వామి G9, స్వామి G9 అనే ఛానల్, స్వామి G9 అనే బ్రాండ్, ఎంతమంది ఈరోజు తెలుగు వాళ్ళు కాదు, హిందీ వాళ్ళు, నార్త్ ఇండియన్స్ గురించి మనం ఎప్పుడు చెప్పుకునే వాళ్ళం. ఈరోజు నార్త్ ఇండియన్స్ వాళ్ళు కూడా నా గురించి చెప్పుకుంటున్నారు, మన తెలుగు వాళ్ళు, మన G9 టీం గురించి చెప్పుకుంటున్నారు. సో చాలా మంది అది తెలుసు మన వాళ్ళు హిందీలో జూమ్ మీటింగ్ అటెండ్ అయ్యే వాళ్ళకు. ఎందుకు చెప్తున్నాను ఆ మాట అంటే వాళ్ళు మన గురించి మాట్లాడుకొని బిజినెస్ చేస్తున్నారు, నా ఐడి చూపించి బిజినెస్ చేస్తుంటే మీరు ఎందుకు చేయట్లేదు? మీకు ఎక్కడ ప్రాబ్లం వస్తుంది? భయం ఉందా? ఏం తెలియట్లేదు? ఇవన్నీ మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. మీ భయాలేమన్నా తొలగించుకోవాలి. వాళ్ళు మన ఐడి మీకు తెలుసా, చాలా మంది ఇప్పుడు నేను మాట్లాడిస్తాను మన వాళ్ళతో, నేను చెప్పేదానికంటే మన వాళ్ళు విన్న వాళ్ళతో మాట్లాడిస్తాను. డైలీ జూమ్ మీటింగ్లో నా ఐడి ఓపెన్ చేసి వాళ్ళ గ్రూపులో కూడా నా ఐడిని సెర్చ్ చేసి స్క్రీన్ షాట్ తీసి పెడుతున్నారు. ఈరోజు ఇన్కమ్ ఈయనకి ఇంత చూడండి అని చెప్పేసి. మన వాళ్ళు ఏం చేస్తున్నారు? మరి నా ఐడిని సెర్చ్ చేసి నా ఐడి, నేను అంటే వేరే గ్రూపులు కూడా నన్ను యాడ్ చేశారు కదా మన వాళ్ళు తెలుగు వాళ్ళు, నా ఐడి తీసుకొచ్చి పెట్టారా? పెట్టలేదు.
పెట్టలేదు. ఒకసారి ఆలోచించండి. రైట్. సో ఇదన్నీ చెప్పుకుంటూ పోతే ఇలా ఉంటుంది. సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ప్రతి సబ్జెక్ట్లోకి వెళ్దాం. సబ్జెక్ట్ వాట్ ఈజ్ వాట్ అని తెలుసుకుందాం. మెంబర్స్ చాలా మంది పెరిగారు. ఓ, సో దాదాపు 62 మెంబర్స్ వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. రైట్ అండి. సో మరి ఈ బ్లాక్ బస్టర్ ప్లాన్లో మనం ఎలా ఇన్కమ్ పొందాలి అంటే సబ్జెక్ట్ గురించి బాగా తెలుసుకోవాలి. అది ఇక్కడ నేను చెప్తున్నాను. సో ఈ సబ్జెక్ట్ ఏంటనేది పూర్తిగా మనం తెలుసుకుందాం. సో 100% మీకు జెన్యూన్, 100% ఇక్కడ మీరు రిచ్ లైఫ్ని ఎంజాయ్ చేసే అవకాశం ఉంది. మీ లైఫ్ టర్న్ చేసుకున్నటువంటి ప్లాన్ ఇది ఏంటనేది చూద్దాం. సో ఇక్కడ వచ్చేసి మనకు జాయిన్ ఫోటాన్ ఎర్న్ మోర్ ఇన్కమ్ గెట్ ప్యాసివ్ ఇన్కమ్ 10 డేస్. ఎవ్రీ 10 డేస్కి ఒకసారి ప్యాసివ్ ఇన్కమ్ కూడా డిజైన్ చేశారు. ఇది ఎందుకు చేశారు అలాగంటే గతంలో జరిగిన ప్రాజెక్టులని దృష్టిలో ఉంచుకొని మరి అది అలాగా నిలిచిపోకుండా కంటిన్యూగా ఉండడానికి ఈ ప్రాజెక్ట్ని ఎన్నుకున్నారు. అది కూడా టెలిగ్రామ్తో టైప్ అయ్యి, టెలిగ్రామ్ టాన్ కాయిన్తో టైప్ అయ్యి 9 బిలియన్ కమ్యూనిటీ ఉన్నటువంటి ప్లాట్ఫామ్ అది. సో దాని నుంచి చూస్తే ఈరోజు మైండ్ బ్లోయింగ్ ప్రాసెస్గా, మైండ్ బ్లోయింగ్ సిస్టమ్గా టాన్ బ్లాక్ చైన్ ఉండబోతుంది. సో దాని గురించి తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఈ ఫోర్టాన్ ఫోర్టాన్ అనేది గతంలో ఏం చేసింది, అది ఒక చిన్న వీడియో ఉంది. ఆ వీడియో విన్న తర్వాత మీరు దాని ప్లాన్లోకి వెళ్ళిపోదాం. సో ఎందుకంటే ఫోర్టాన్ ఇది అది అంటే వినే జనాలకు అర్థం కాదు కాబట్టి దాని గురించి మనం ఒకసారి డిస్కస్ చేస్తే వాట్ ఈజ్ వాట్ మనకు అర్థమైపోతుంది. రైట్. సో జస్ట్ వెయిట్, ప్లే చేస్తాను. Online revolution wasn't enough. We've previously conquered Ethereum, Tron, and BNB chain. సార్ స్క్రీన్ రావట్లేదా? Now, a new era begins. స్క్రీన్ రావట్లేదా? సార్ స్క్రీన్ వన్ రావట్లేదు సెకండ్, సార్. వన్ సెకండ్, వన్ సెకండ్, సారీ సార్ స్క్రీన్ రావట్లేదు. వన్ Recording సెకండ్. in progress. వన్ సెకండ్ స్క్రీన్ అక్కడే ఆగిపోయింది కదా. రైట్ రైట్. స్క్రీన్ షేర్ చేస్తాను మళ్ళీ. సార్ అవుతుంది, స్క్రీన్ షేర్ అవుతుంది సార్. అవుతుందా? ఓకే ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. Online revolution wasn't enough. We've previously conquered Ethereum, Tron, and BNB chain. Now, a new era begins. Speed, privacy, scalability. Not just a blockchain, an entire digital universe. We're coming to Ton. A new level, a new launch. Some moments change everything. This is one of them. Global launch. Massive momentum. This is your moment. The fourth chain changes everything. Launching soon on Telegram. ఎస్ ఓకే. సో మనం ఇక్కడ ఏం చూస్తున్నాం అంటే లాంచింగ్ సూన్ ఆన్ టెలిగ్రామ్ అని చెప్పేసి ఇక్కడ మనకు Online revolution సో wasn't ఆల్రెడీ enough. లాంచ్ అయిపోయింది అనమాట. We've previously Online conquered Ethereum, Tron, రైట్. సో నెక్స్ట్ మనం చూద్దాం. సో ప్లాన్ ప్రజెంటేషన్లకి వెళ్ళిపోదాం. రైట్. సో మనకు తెలుసు, నేను చెప్తున్నది ఏంటంటే ఎన్నో ప్రాజెక్టులు మీరు చూస్తున్నారు. వాటిని ఎలా మీకు ఎలాంటి సిచ్యుయేషన్ తీసుకెళ్తున్నాయో మీరు చూస్తున్నారు. ఆర్ఓఐ ప్లాన్ చూస్తున్నారు, ఫేక్ ప్లాన్ చూస్తున్నారు. ఇవన్నీ కూడా మిమ్మల్ని రోడ్ పత్తి చేసి రోడ్ పాలు చేసే విధానానికి మనకు గురి అవుతున్నాం. సో మరి కరోడ్పతి చేసే విధానానికి మనం ఎప్పుడు వెళ్ళగలం? కరోడ్పతి వెళ్ళాలంటే కరెక్ట్ ప్లాట్ఫామ్ ఉండాలి. రైట్ ప్లాట్ఫామ్ అనేది మనకి ఎప్పుడైతే వస్తుందో అప్పుడు రైట్ పర్సన్ కూడా మనకు వచ్చేస్తారు. ఆ రైట్ పర్సన్ మనకు ఎప్పుడైతే వస్తారో మన లైఫ్ జర్నీ కూడా సేఫ్గా రీచ్ అవుతాం. సో మరి అలాంటి సేఫ్ జర్నీ, అలాంటి కరోడ్పతి చేయగలిగే ఒకే ఒక ప్లాట్ఫామ్ ఫోర్టాన్ అని చెప్తున్నాం. ఎందుకు ఫోర్టాన్ అని చెప్తున్నాం అంటే ఫోర్టాన్ క్లియర్ కట్గా ఏం చెప్తుందంటే మీరు ఏ టెన్షన్ పడాల్సిన పని లేదు. మీకు అరచేతిలో స్వర్గం చూపించట్లేదు. క్లియర్గా మీకు ఉన్నది ఉన్నట్టు మేము చెప్తున్న క్లియర్ ప్లాట్ఫామ్ ఒకేసారి డిజైన్ చేసి వదిలేసాం. మళ్ళీ మళ్ళీ మీకు డిజైన్ చేయడం, మళ్ళీ మళ్ళీ డిస్టర్బ్ చేయడం, ఆ కాయిన్ మళ్ళీ మీకు బైనాన్స్ లిస్ట్ చేస్తామనో, ఆ కాయిన్ వాల్యూ పెరుగుతుందనో,
ఇలాంటి ఇబ్బందులు మీ దగ్గర ఎప్పుడు కూడా మీకు ఫేస్ చేయనియం, అలాంటివి ఎలాంటి ఇబ్బందులు కూడా మీకు గురి చేయమని చెప్పేసి క్లియర్ చెప్తున్నటువంటి ప్లాట్ఫామ్. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో విత్ డ్రా అనేది ఉండదు. డీసెంట్రలైజ్డ్లో ఆటోమేటిక్గా ఎవరి పర్సనల్ వ్యాలెట్ వాళ్ళకి వచ్చి క్రియేట్ అయిపోతుంటాయి. ఆల్రెడీ ఆన్లైన్లో ఎవరు బ్లాక్ చైన్లో వాళ్ళకు ఆల్రెడీ ఉండిపోతాయి. అంటే ఎవరి అడ్రస్ వాళ్ళకి ఉండిపోతాయి. ఇంకా ఎవరు దాన్ని డిస్టర్బ్ చేయలేరు. ఎవరు వెనక్కి తీసుకోలేరు ఫండు. మీ ఫండ్ మీ దగ్గర ఉందంటే ఎనీ టైం ఇక్కడ మీరు దాన్ని ఎంజాయ్ చేయొచ్చు. ఏంటి ఇంకా మీరు తెలుసుకోవాల్సింది ఇక్కడ అంటే, ఇది చాలా ఇంపార్టెంట్. ఏంటంటే, ఓటాన్ ఈజ్ ఏ కమ్యూనిటీ క్రౌడ్ ఫండింగ్ ప్లాట్ఫామ్ అంటారు దీన్ని. ఓటాన్ కమ్యూనిటీ క్రౌడ్ ఫండింగ్ ప్లాట్ఫామ్ అంటారు. ఈ ఫోర్టాన్ అనేది ఆటోమేటెడ్ డీసెంట్రలైజ్ సిస్టంలో ఉంది. బిల్ట్ ఆన్ టాన్ స్మార్ట్ కాంట్రాక్ట్ అనమాట. బ్లాక్ చైన్ ఏంటిది? టాన్ బ్లాక్ చైన్. సో టెక్నాలజీ టాన్. సో యూజింగ్ టాన్ కాయిన్. సో వాళ్ళ టాన్ కాయిన్ అనేది ఓన్ కాయిన్, ఓన్ బ్లాక్ చైన్, లేయర్ 1 టెక్నాలజీ, డెఫీ ప్లాట్ఫామ్. అంటే ఇక్కడ డీసెంట్రలైజ్ ప్లాట్ఫామ్ అనమాట ఇది. సో ఇది ఎవరిది? టెలిగ్రామ్ వాళ్ళది. సో ఆల్రెడీ బైనాన్స్లో లిస్ట్ అయింది. ఆల్రెడీ నెంబర్ ఆఫ్ ఆల్రెడీ ఏంటంటే 270 వ్యాలెట్స్, డీసెంట్రలైజ్ వ్యాలెట్స్, వెబ్3 వ్యాలెట్స్ అంటారు కదా, వాటిలో కూడా రిజిస్టర్ అయి ఉంది. అంటే లిస్ట్ అయి ఉంది. ఎక్కడి నుంచైనా మీరు ఎవరికైనా దీన్ని సెండ్ చేసుకోవచ్చు. డాలర్లోకి మార్చుకోవచ్చు, బిట్కాయిన్ లేక మార్చుకోవచ్చు, ఐఎన్ఆర్ లేక కూడా మార్చుకోవచ్చు. రైట్. సో దీని నో అడ్మిన్, నో మిడిల్ మ్యాన్, నో కంపెనీ. రైట్. సో ఈ ఈ ప్లాట్ఫామ్ అనేది మనకు ఈ విధంగా టెలిగ్రామ్ ఈకోసిస్టమ్ ద్వారా డెవలప్ అయి సిద్ధంగా ఉన్నటువంటి కాయిన్ని ఈ ఫోర్సేజ్ వాళ్ళు 4 టాన్గా డిజైన్ చేసి మనకు అందించారు. ఈ ప్లాట్ఫామ్లో మనకు ఎన్ని రకాలుగా ఇన్కమ్ తీసుకోవచ్చు అనేది అంటే, అప్లైన్ వర్క్ చేసినా మనం ఇన్కమ్ తీసుకోవచ్చు. ఇక్కడ ఎవరు మధ్యలో ఉండేది? మీరు అన్నమాట. మీకు ఇన్కమ్ ఎలా జనరేట్ అవుతుంది ఇందులో అంటే, అప్లైన్ వాళ్ళు పనిచేసినా మీకు ఇన్కమ్ జనరేట్ అవుతుంది. డౌన్ లైన్ వాళ్ళు అంటే మీరు ఇన్ కేస్ టీం తయారు చేసుకుంటే, మీ టీం అంటే ఇక్కడ మ్యాండేటరీ కాదు. టీం అనేది మ్యాండేటరీ కాదు. ఇది దృష్టిలో పెట్టుకోండి. యువర్ చాయిస్. మీరు వర్క్ చేసుకుంటా అంటే వర్క్ చేసుకోవచ్చు, లేదంటే ఇన్వెస్ట్మెంట్ పెట్టి కూడా కూర్చోవచ్చు. జీరో జీరో రెఫరల్. రైట్. సో డౌన్ పేమెంట్ ఇన్ కేస్ డౌన్ లైన్ టీం ఉందనుకోండి, డౌన్ లైన్ వాళ్ళు వర్క్ చేసినప్పుడు మీకు ఇన్కమ్ జనరేట్ అవుతుంది. క్రాస్ లైన్ వాళ్ళు అంటే మీకు తెలియని వాళ్ళు, అప్లైన్ టీం ఉంటుంది కదా, మీ అప్లైన్ వాళ్ళ టీం ఉంటుంది కదా, ఆ అప్లైన్ వాళ్ళ టీంని క్రాస్ లైన్ అంటారు అనమాట. క్రాస్ లైన్ వాళ్ళు వర్క్ చేసిన మీకు ఇన్కమ్ జనరేట్ అవుతుంది. మళ్ళీ ఈ విధంగా లెఫ్ట్ రైట్ క్రాస్ లైన్లు ఎన్నైనా ఉండని, వాళ్ళ దగ్గర నుంచి మొత్తం కూడా ఇన్కమ్ జనరేట్ అవుతుంది. ఎన్ని విధాలుగా ఇన్కమ్ జనరేట్ అవుతుంది అంటే, యాక్టివ్ ఇన్కమ్ అంటారు దీన్ని. యాక్టివ్ ఇన్కమ్ అంటే ఏంటి? మీరు ఇన్ కేస్ మీకు ఇంట్రెస్ట్ ఉంది, మీరు రెఫర్ చేసుకుంటారు. ఎస్, మీకు రెఫర్ చేసుకున్నందుకు రెఫరల్ ఇన్కమ్ కింద మీకు యాక్టివ్ ఇన్కమ్ అనేది ఇమ్మీడియట్గా జనరేట్ అవుతుంది. ఇన్ కేస్ మీరు రెఫర్ చేసుకోలేదు, నాకు అవసరం లేదనుకుంటే, ఈ 3 టైప్స్ ఆఫ్ ఇన్కమ్లో మీకు నాన్ వర్కింగ్ ఇన్కమ్ కూడా జనరేట్ అవుతుంది. ఇక్కడ మనకు తెలుసు, జనరల్గా తెలిసినటువంటి ప్లాన్ ఏంటి? అన్ని ప్లాట్ఫామ్లో యాక్టివ్ ఇన్కమ్ ఉంటుంది, నాన్ వర్కింగ్ ఇన్కమ్ ఉంటుంది. అన్ని ప్లాట్ఫామ్లో లేనిది, అన్ని ప్లాట్ఫామ్స్ కూడా తిరిగి దీని వైపు చూడగలిగినటువంటి పవర్ ఉన్న సిస్టమ్ ఏంటి అంటే ఫోర్టాన్. ఏంటి ఆ పవర్? ఏం ఫోర్టాన్కి అంత బలం వచ్చింది అంటే, కారణం 10 డేస్కి ఒకసారి ప్యాసివ్ ఇన్కమ్ ఇవ్వడం. 10 డేస్కి ఒకసారి ప్యాసివ్ ఇన్కమ్. అంటే ఏ దృష్టిలో పెట్టుకొని ఇస్తున్నారు ప్యాసివ్ ఇన్కమ్? యాక్టివ్ ఇన్కమ్ మీకు లేదు, నాన్ వర్కింగ్ ఇన్కమ్ లేదు. అంటే నాన్ వర్కింగ్ ఇన్కమ్ ఏంటి? నాన్ వర్కింగ్ ఇన్కమ్ అంటే ఏం లేదు. సింపుల్గా చెప్పాలంటే నాన్ వర్కింగ్ ఇన్కమ్ ఇది. అంటే అప్ లైన్ వర్క్ చేసినా, డౌన్ లైన్ వర్క్ చేసినా, క్రాస్ లైన్ వర్క్ చేసినా ఇన్కమ్ వస్తుంటున్నాం కదా. ఇన్ కేసు ఎవరు వర్క్ చేయలేదు అంటే, చాలా మంది మీ టీంలో చాలా మంది డౌన్లో ఉన్నారు, వాళ్ళు వర్క్ చేయట్లేదు, అయినా డోంట్ వరీ, అయినా మీరు చింతించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 10 డేస్కి ఒకసారి ప్యాసివ్ ఇన్కమ్ అనేది ఒకటి ఉంది కాబట్టి. అన్ని ప్లాట్ఫామ్కి ఈ ప్లాట్ఫామ్కి డిఫరెన్స్ ఏంటి అంటే తెలుసా? ప్యాసివ్ ఇన్కమ్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే, ఇక్కడ ప్యాసివ్ ఇన్కమ్ అనేది ఇక్కడ హైలైట్ అనమాట. అందుకే మీకు చెప్తున్నాను, దీన్ని ఒక్కసారి మీరు స్టడీ చేయండి, ఒక్కసారి దీనికి జనాలకి పరిచయం చేయండి అని చెప్తున్నాం. రైట్. సో ఈ ప్యాసివ్ ఇన్కమ్ ఎప్పుడైతే జనరేట్ అవుతుందో, మీకు పబ్లిక్కి ఆటోమేటిక్గా సిస్టమ్ అనేది అర్థమైపోతుంది. ఇందులో వర్క్ చేసిన డబ్బు ఉంది, వర్క్ చేయకపోయిన డబ్బు ఉంది. ఇలాగ గతంలో చెప్పిన ప్రాజెక్ట్ లాగా మీకు స్పిల్ ఓవర్స్ వస్తాయి. ఆ సిస్టమ్ నుంచి వస్తుంది, ఈ సిస్టమ్ నుంచి వస్తుంది. ఇంకా మనకి ఇంటర్నల్గా ప్రోగ్రామ్స్ వస్తున్నాయి. ఇంటర్నల్గా ఎన్నో రకాలుగా మనకు చేంజెస్ ఉన్నాయి. ఎన్ని చెప్పినా అవన్నీ కాకమ్మ కథల్లాగానే, కాక్ అండ్ బుల్ స్టోరీస్ అంటారనమాట. సో అలాగ మిగిలిపోయినాయి. సో అలాగ మిగిలిపోకుండా మనకు క్లియర్ కట్గా మన సిద్ధంగా ఉన్నటువంటి సిస్టమ్ ఏం చెప్పున, వర్క్ చేయి, వర్క్ చేయకుండా ఉండు, ఎలా ఉన్నా నీకు డబ్బులు జనరేట్ అవుతాయని చెప్పేటువంటి ఏకైక సిస్టమ్, అఫిలియేట్ సిస్టంలోనే మరొక మైలురాయిని దాటిపోయిందని చెప్పొచ్చు. ఈ అఫిలియేట్ సిస్టంలో ఆల్రెడీ ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా తీసుకొచ్చినటువంటి బ్లాక్ చైన్లో, డీసెంట్రలైజ్డ్లో
ఈ క్రిప్టోలో తీసుకొచ్చినటువంటి ఫోర్సేజ్ ఏదైతే ఉందో ఫోర్సేజ్ ప్లాన్ మీరు ఎవరన్నా అడగండి, ప్రపంచంలో ఎవరన్నా అడగండి, ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఇలాంటి సిస్టమ్ని పరిచయం చేసింది గ్లోబల్ వరల్డ్కి ఓన్లీ ఫోర్సేజ్. అలాంటి ఫోర్సేజ్ 3 ప్రాజెక్టులు చేసిన తర్వాత 4గో ప్రాజెక్ట్ని ఇంకా బలంగా ఉండాలి, ఎప్పటికి కూడా ఈ ప్రాజెక్టు ఉండాలనే ఉద్దేశంతో తెచ్చినటువంటి ప్లాట్ఫామ్ ఫోర్టాన్. మళ్ళీ ఇక్కడ ఇందులో ఏంది మైలురాయి ఏం దాటింది, ఇక్కడ మరొక ప్రింట్ ఇచ్చేసింది, మళ్ళీ ఒక సీల్ ఇచ్చేసింది, ఇక్కడ మళ్ళీ ఒక ఇక్కడ గుర్తింపు తెచ్చుకుంది. ఏంటి అంటే ప్యాసివ్ ఇన్కమ్ అని చెప్పేసి ఎవ్రీ 10 డేస్కి ఒకసారి ఇచ్చేలాగా చేయడం అనేది వండర్ఫుల్, వండర్ఫుల్. సో ఎలాగ ఇస్తారు ఇక్కడ అంటే నాన్ వర్కింగ్ ఇన్కమ్ ఒక్కసారి చూడండి. లెవెల్ 2 నుంచి మీకు ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ అవుతుంది. లెవెల్ 2 మీరు తీసుకుంటే 2x వచ్చేంత వరకు ప్యాసివ్ ఇన్కమ్ ఉంటుంది. లెవెల్ 3 తీసుకుంటే 3x వచ్చేంత వరకు మీరు పెట్టిన పెట్టుబడి 3x అంటే 3 టైమ్స్, లక్షకు 3 లక్షలు అయ్యేంత వరకు మీకు ప్యాసివ్ ఇన్కమ్ వస్తూనే ఉంటుంది. లెవెల్ 4 అంటే 4x, లెవెల్ 5 ఉంటే 5x, లెవెల్ 6 కొంటే 6x. మీరు ఒకటో స్లాట్ నుంచి 6 స్లాట్ వరకు మీరు కొన్నింటారు కాబట్టి ప్రతి దానికి కూడా మీకు వాల్యుబులే. మీకు అంత 6x వచ్చేంత వరకు మీకు ఇన్కమ్ జనరేట్ అవుతూనే ఉంటుంది. ప్యాసివ్ ఇన్కమ్, ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ అవుతూనే ఉంటుంది, స్టాప్ అవ్వదు. దాని తర్వాత ఎందుకు స్టాప్ అవుతుంది? లెవెల్ 7 తీసుకో, లెవెల్ 8 తీసుకో, 9 తీసుకో, 10 తీసుకో, లెవెల్ తీసుకో, 12 తీసుకో, 12x వరకు మనకు ఇన్కమ్ జనరేట్ అవుతుంది. దాని తర్వాత ఎందుకు స్టాప్ అవుతుంది? స్టాప్ అనేది ఉండదు ఇక్కడ. ఏంటంటే అలాగా ఇన్వెస్ట్మెంట్ పెట్టిన దానికి డబల్ తిన్నాడు, త్రిబుల్ తిన్నాడు, ఫోర్బుల్ తిన్నాడు, 12 టైమ్స్ తిన్నాడు. అయినా సరే నేను ఇంకా తింటానంటే సిస్టమ్ ఒప్పుకోవట్లేదు. కొంచెం నువ్వు నీ తిన్నావు కదా, సిస్టమ్కి న్యాయం చేయి అంటే అట్లీస్ట్ మళ్ళీ కొంచెం వర్క్ చేసుకో, రెఫర్ చేసుకో. లక్షకు 12 లక్షలు తిన్నావయ్యా, నీకు ఇంకొకరిని రెఫర్ చేయలేవా? ఒక్కరిని రెఫర్ చేయి, మళ్ళీ తిను 12 టైమ్స్. ఎస్, అలాంటి ధర్మబద్ధంగా, అలాంటి క్లియర్గా, అలాంటి కన్న తల్లి ప్రేమలాగా ఈ ప్లాట్ఫామ్ మనకు పరిచయం చేస్తుంది. మీరు డబ్బు సంపాదించుకోవడానికి మేము రెడీ చేసి పెట్టాం డిజైన్, మీరు రండి, మీరు వర్క్ చేసుకోండి, ఇక్కడ ఇంత స్మూత్గా ఇన్కమ్ తీసుకోవచ్చు అని చెప్తుంది. అది మనం అర్థం చేసుకోవడంలోనే తేడా ఉంది, అంతే తప్ప వేరేది ఏం లేదు. సో ఇలాగా మనం ప్యాసివ్ ఇన్కమ్ ఎవ్రీ 10 డేస్ తీసుకోవచ్చు. ఇది ఎలా జనరేట్ అవుతుంది మనకు ప్యాసివ్ ఇన్కమ్ అంటే, మనం ఎవరైతే మనం పరిచయం చేస్తున్నాం ఈ ప్లాట్ఫామ్కి, ఆ పర్సన్ దగ్గర నుంచి ఒక్కసారి మాత్రమే ఆ స్లాట్ పైన 25% ఎక్స్ట్రా ఇన్కమ్ కట్ చేసుకుంటుంది వరల్డ్ వైడ్గా. ఇది బాగా గమనించండి. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పబ్లిక్ ఎవరైతే ఉన్నారో, క్రౌడ్ ఏదైతే ఉందో, ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారో వాళ్ళ దగ్గర నుంచి 25% అంటే చిన్న విషయం కాదు. ఆ 25% వచ్చిన దాన్ని కలెక్ట్ చేసి మరి ఎప్పుడో ఇస్తాం, ఎక్కడో నుంచి తెస్తాం అనకుండా ఇమ్మీడియట్గా ఆ 10 డేస్లో జరిగిన ఫండ్ కలెక్షన్ ఎంతైతే ఉందో ఆ ఫండ్ కలెక్షన్ తిరిగి మళ్ళీ ఎవ్రీ పర్సన్ 100% అందరికీ మళ్ళీ సెకండ్ లెవెల్ నుంచి 12 లెవెల్ వరకు ఉన్న వాళ్ళ అందరికీ ప్యాసివ్ ఇన్కమ్ మీద డిస్ట్రిబ్యూషన్ చేస్తూ వస్తుంది సిస్టమ్. ఎవ్రీ 10 డేస్ ఇప్పటికి 7 టైమ్స్ అయిపోయింది. ఎయిత్ ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ కాబోతుంది త్వరలో. ఈ రోజు ఎంత డేట్ 8, ఇంకా 2 డేస్ ఉంటే ప్యాసివ్ ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది మళ్ళీ. సో అలాగా ఎవ్రీ 10 డేస్కి ఒకసారి మనం ప్యాసివ్ ఇన్కమ్ తీసుకుంటున్నాం. ఎలా తీసుకుంటున్నాం ప్యాసివ్ ఇన్కమ్, ఏ రూపంలో ఇస్తున్నారు, ఎలా ఇస్తున్నారు అని చెప్పి తెలుసుకుందాం. 100% షేరింగ్ కాన్సెప్ట్ అంటే ఏంటి? ప్రతిదీ కూడా ఇక్కడ గుర్తుపెట్టుకోండి, కంపెనీ లేదు, ఓనర్ లేడు, ఎలాంటి మాన్యువల్ మ్యానిపులేషన్ లేదు. 100% షేరింగ్ సిస్టంలో 50% 6 నుంచి 12 స్లాట్లు ఎవరైతే కొన్నారో 100% వచ్చినటువంటి ఈ ప్యాసివ్ ఇన్కమ్ని 50% తీసి 6 to 12 లెవెల్స్ ఉన్న వాళ్ళకి ఇచ్చేస్తుంది. అయితే ఏంటి, 6 ఉన్న వాళ్ళకి ఒకటే, 12 ఉన్న వాళ్ళకి ఒకటే కాదు, లెవెల్ని బట్టి, టీంని చేసే వాళ్ళని బట్టి ఇన్కంలో తేడా ఉంటుంది. ఇది ప్యాసివ్ ఇన్కంలో తేడా ఉంటుంది. అయితే ఏంటి ఎలా అని చెప్తాను నేను. ఇక్కడ ఏంటంటే 20% ఎవరికి ఇస్తుంది? 2 to 5 స్లాట్స్ ఉన్న వాళ్ళకు 20% ఇస్తుంది. కండిషనల్ ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఏంటి ఇక్కడ? అన్కండిషనల్ ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఏంటంటే 6 లెవెల్ నుంచి 12 లెవెల్ ఉన్న వాళ్ళందరికీ ఎలాంటి కండిషన్ లేదు. మీరు ఎలాంటి కండిషన్ లేకుండా హ్యాపీగా ఒక్కసారి ఇన్వెస్ట్మెంట్ పెట్టేసి 12x 6x మీరు ప్యాసివ్ ఇన్కమ్ తీసుకోవచ్చు ఏం చేయకపోయినా. రైట్. 20% ప్యాసివ్ ఇన్కమ్ని మీరు తీసుకోవచ్చు ఎక్కడి నుంచి అంటే 2 to 5%, 5 లెవెల్స్ ఉన్న వాళ్ళకు కండిషనల్ ప్యాసివ్ ఇన్కమ్. అంటే కండిషనల్ ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఏంటి ఇక్కడ? మీరు ఆ మంత్లో ఆ 10 డేస్లో ఒకరిని జాయిన్ చేయించన్నా ఉండాలి, ఒక ప్యాసివ్ ఇన్కమ్ ఎక్కడి నుంచో ఉన్న నాన్ వర్కింగ్ ఇన్కమ్ వచ్చి ఉండాలి, లేదంటే లెవెల్ అప్గ్రేడ్ అయినా ఎండ్ ఈ 5 లెవెల్ వరకు ఉన్న వాళ్ళు. ఇది కండిషన్. సో ఇది ఓకే అనుకుంటే అలాగ ఉండొచ్చు, లేదనుకుంటే 6వ లెవెల్ కొనేస్తే అది కూడా ఉండదు, ఇంకా టెన్షనే ఉండదు, హ్యాపీగా చేసుకోవచ్చు. 30% ఎక్కడి నుంచి వస్తుంది? లీడర్షిప్ బోనస్గా 30% ఇస్తారు. ఎవరికి ఇస్తారు? ఎవరైతే టీం ఎక్కువ చేస్తున్నారో వాళ్ళకి ఇస్తారు. టాప్ 200లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇస్తారు. ఇప్పుడు టాప్ 1లో ఉన్నాం మనం.
టాప్ వన్లో థర్డ్ టైం కంటిన్యూగా మనం వెళ్తున్నాం. సో ఇక్కడ టాప్ వన్ రావడానికి కారణం ఏంటి అంటే మనందరి సహకారం, జీల్, మన డబ్బు సంపాదించాలి, గుర్తింపు రావాలి, నేను హార్డ్ వర్క్ చేయాలి, నా లైఫ్ని సెట్ చేసుకోవాలి. ఇంకా ఏదో కలలు కనకండి, కలలు కంటూ పోతుంటే అలాగా ఉండిపోతాం. కలలు కన యాక్షన్లోకి రండి. మీరు ఈ రోజే వర్క్ చేయండి. ఇప్పుడు నేను ఎందుకు వరల్డ్ టాప్ 10గా టాప్ 1గా ఉంటున్నాం వరల్డ్లో అంటే చూడండి మరి ఎంత కసిగా మనం వర్క్ చేయాలనేది మీకు అర్థమవుతుంటుంది. ఇప్పుడు మన గురించి నార్త్ ఇండియన్స్ మాట్లాడుకుంటున్నారంటే ఎంత కసిగా మనం గుర్తింపు పొందాలంటే అంత ఈజీ కాదు కదా. సో అది అందరిలో రావాలి, ఫైర్ అందరిలో రావాలి. అప్పుడు అందరు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది ఖచ్చితంగా వస్తుంది. ఓన్లీ ఫైర్ వచ్చి గుర్తింపు కాదు, ఇక్కడ డబ్బు కూడా వస్తుంది. రైట్. సో ఎవ్రీ 10 డేస్కి ప్యాసివ్ ఇన్కమ్ తీసుకోవడానికి మీరు రెడీ అయిపోండి. ఇది ఇక్కడ ఉన్నటువంటి సిస్టమ్. ఇంకా ప్లాన్లోకి వెళ్ళలేదు, వెళ్తున్నాం. సో ఇక్కడ వచ్చేసి మనకు ద ఓపెన్ నెట్వర్క్ ఫర్ ఎవ్రీ వన్. ఇక్కడ టోటల్ మనం చూసుకుంటే ఈ టాన్ అనేది ఏ డీసెంట్రలైజ్ అండ్ ఓపెన్ ఇంటర్నెట్ డిజైన్ టు ఆన్ బోర్డ్ 500 million పీపుల్ ఆన్ చైన్, బిల్ట్ బై ద కమ్యూనిటీ యూజింగ్ టెక్నాలజీ డెవలప్డ్ బై టెలిగ్రామ్. సో ఇలాగా వండర్ఫుల్గా ఉన్నటువంటి టెలిగ్రామ్ ప్రాజెక్ట్ అనమాట ఇది. అంటే ఫోర్టాన్ వాళ్ళది టెలిగ్రామ్ కాయిన్. ఇది ప్రాజెక్ట్ ఫోర్టాన్ వాళ్ళది, ఫోర్సెస్ వాళ్ళది. కాయిన్ టెలిగ్రామ్ వాళ్ళది. టెలిగ్రామ్ కాయిన్ వాల్యూ ఎంత ఇప్పుడు 2.95 ఆర్ 2.75 రేట్ ఉంది మధ్యలో, అంటే డాలర్. టోటల్ సప్లై ఎంత ఉంది? 5.13 బిలియన్ టాన్స్ ఉన్నాయి. ఓకే, ర్యాంక్ ఎంత ఉంది కాయిన్ మార్కెట్ ప్రకారం వరల్డ్ వైడ్గా? ఈ ర్యాంక్ క్రిప్టోలో ఉన్నటువంటి కాయిన్స్లో 18 ఉంది దీని ర్యాంక్. మార్కెట్ క్యాప్ 7.28 బిలియన్. రైట్. వాల్యూమ్ చూస్తే మనకు 1.32 మిలియన్ డాలర్స్ ఉంది. సో మంచి గ్రోత్ ఉన్నటువంటి కాయిన్ అనమాట. దీనికి ఒక సపరేట్ వ్యాలెట్ ఉంది, వెబ్3 వ్యాలెట్. దీనికి డీసెంట్రలైజ్లో ఉంది ప్లాట్ఫామ్. సో వాట్ ఈస్ ఫోర్టాన్? ఈ ఫోర్టాన్ గురించి మనం తెలుసుకోవడానికి ఫస్ట్ సింపుల్గా మనం తెలుసుకున్నటువంటి విధానం ఇప్పుడు నేను చెప్పేది మీకు అర్థమైపోతుంది. సో ఇక్కడ ఫోర్టాన్ ఈజ్ ద వరల్డ్ నెంబర్ 1 నెట్వర్కింగ్ ప్లాట్ఫామ్ అని చెప్పొచ్చు, బిల్ట్ ఆన్ ద టాన్ బ్లాక్ చైన్. సో అండ్ డీప్లీ ఇంటిగ్రేటెడ్ విత్ ద టెలిగ్రామ్ ఈకోసిస్టమ్. టెలిగ్రామ్ ఈకోసిస్టమ్తో దీన్ని ఇంటిగ్రేట్ చేసి ఉంచారు ఆటోమేటిక్గా. ద ప్రాజెక్ట్ ఆపరేట్స్ త్రూ డీసెంట్రలైజ్ స్మార్ట్ కాంట్రాక్ట్స్, నో అడ్మిన్, నో మాన్యువల్ మేనేజ్మెంట్ అండ్ నో రూమ్ ఫర్ స్కామ్స్. ఇక్కడ స్కామ్స్ లేదు, మేనేజ్మెంట్ లేదు, ఎలాంటి ఇబ్బందులు లేకుండా దీన్ని డిజైన్ చేశారు. ఓకే, ఎవ్రీ పార్టిసిపేషన్ ఇన్ఫ్లుయెన్సెస్ గ్రోత్, ఎవ్రీ స్టెప్ ఈజ్ రికార్డెడ్ ఆన్ ద బ్లాక్ చైన్, ఎవ్రీ రివార్డ్ గోస్ టు డైరెక్ట్లీ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. రైట్. సో అంత క్లియర్గా ఇచ్చారు. ఏంటి ఇక్కడ ఏం చెప్తుంది? వాట్ ఈస్ ఫోర్టాన్? ఫోర్టాన్ స్మార్ట్ కాంట్రాక్ట్ ఉంది, దీన్ని ఎవరు మార్చలేరు, దీన్ని ఎప్పటికి కూడా ఎడిట్ చేయరు, 100% ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. ఓకే, ఈకో సిస్టమ్తో లైవ్లో ఈకో సిస్టమ్ ఉంది టాన్కి. ఈ విధంగా దీన్ని డిజైన్ చేశారనమాట. సో ఫోర్టాన్ రిజిస్టర్ చేయడం చాలా ఈజీ. ఓకే, దీని బేస్ కాన్సెప్ట్ ఉంటుంది, దీన్ని చేంజ్ చేయలేరు, క్లారిటీగా ఉంటుంది, ఓపెన్ సోర్స్ అనమాట. టాన్ అండ్ టెలిగ్రామ్తో లింక్అప్ అయింది కాబట్టి ఓపెన్ సోర్స్, ప్రతి ఒక్కరు కూడా స్టడీ చేయొచ్చు, ప్రతి ఒక్కరు కూడా చూసుకోవచ్చు. ఇన్కమ్ ఎలా ఉంది ఏంటనేది చూసుకుంటే ఓవర్ 900 మిలియన్ యూజర్స్ వరల్డ్ వైడ్గా దీనికి టెలిగ్రామ్కి ఉన్నారు కాబట్టి ఆల్రెడీ ట్రాఫిక్ ఎంగేజ్ అయి ఉంది కాబట్టి మీరు ఎలాంటి టెన్షన్ పడాల్సిన పని లేదు. కాయిన్కి డిమాండ్ వస్తుంది ఫ్యూచర్లో, మనకు కాయిన్ లిస్ట్ అవుతుంది ఫ్యూచర్లో, దాంట్లో అవుతుంది దీంట్లో అవుతుందని గందరగోళమే అవసరం లేదు. ఆల్రెడీ ఆ రికార్డ్ స్థాయిలో దాని ప్లేస్లో దానికి ఉంది ఫీచర్. ఇంకా రోడ్ పైన ఉంది, రెడీ అయిపోయి రన్వే ఎక్కడమే దీని పని అనమాట. రన్వే ఎక్కేసింది, ఫ్లై అవ్వడమే దీని పని. ఓకే, ఫ్లై అవుతూ ఉంటుంది. మీరు త్వరలో ఇంకా హైకి మనం ఫ్లై అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, ఎందుకంటే కాయిన్ రేట్ పెరగబోతుంది. సో ఆ లోపే మంచిగా సంపాదించుకోండి. రైట్, ఎలాంటి టెన్షన్ లేదు. మరి ఎలా సంపాదించుకోవాలి ఏంటి అనేది మనం ఇంకా తెలుసుకుందాం. ఇందులో చాలా సింపుల్గా ఉంది, ఇక్కడ ఏంటనేది చెప్తాను. రైట్. సో ఇక్కడ మనం బేసిక్ పార్టిసిపేషన్ ఇక్కడ చూస్తే మనము కొన్ని ఆ, ఇలాగా బాక్సెస్ ఉంటాయి, 12 బాక్సులు ఉంటాయి, 1 to 12. ఇక్కడ మీరు ఏదైనా కొనవచ్చు, ఒకటితో అయినా రావచ్చు, 12 కూడా కొనేయచ్చు. ఓకే, ప్రతి లెవెల్ నుంచి 2x ప్రాఫిట్ పక్కా 100% మీరు తీసుకుంటారు. ఒకటి తీసుకున్నా 12 తీసుకున్నా 2x 100% తీసుకుంటారు ప్రతి ఒక్కరు. దాని గురించి టెన్షన్ లేదు. ఓకే, హ్యాపీగా మీరు ఏ లెవెల్ అయితే కొన్నారో ఆ లెవెల్ హైలైట్ అవుతుంది. కొన్నట్టు కొనండి. ఇలాగ బ్లాంక్ 12 బ్లాంక్ ఉంది కదా, గ్రీన్ కలర్ అన్నీ ఉంది, ఇది గ్రే కలర్ ఉంది కదా, అలాగా చూపిస్తాయి. రైట్. ఈ 12 లెవెల్స్ కొన్నప్పుడు మనకి బేస్ లెవెల్ ఇక్కడ చూపిస్తాయి ఇలాగా. ఇక్కడ స్పార్క్ సింబల్ ఉంది కదా, పవర్ సింబల్, ఇలా మనం ఏ లెవెల్ అయితే కొన్నామో ఆ లెవెల్స్ ఇలా చూపిస్తాయి అనమాట 1 by 1. సో ఇక్కడ మనకి ఇన్కమ్ ప్రాఫిట్ వచ్చింది, ఇన్కమ్ చూపిస్తుంది 865 టాన్స్ మీకు వచ్చాయని చెప్పేసి. రైట్. సో దీని మనం ప్రజెంట్ టాన్ మార్కెట్ రేట్ ప్రకారం చూసుకుంటూ వెళ్ళిపోతుంటాం. దీని ఇప్పుడు ప్లాన్లకి ఎలా అంటే సింపుల్ అండి. ప్లాన్ అయితే ఇంత చెప్పాల్సిన అవసరమే లేదు, 10 నిమిషాల్లో ప్లాన్ అయిపోతుంది. చాలా ఈజీ ప్లాన్, కన్ఫ్యూజన్సే లేవు. ఎలా అంటే ఈ బేస్ లెవెల్ చూసారా, 12 స్లాట్స్ ఉన్నాయని. ఈ ఒక్కొక్క స్లాట్లో మనకి ఎలా ఉంటుందంటే ఇలా ఉంటాయి.
ఒక్క స్లాట్ ఒకటి తీసుకున్నా ఇలానే ఉంటుంది. 1, 2, 3, 12 తీసుకున్నా ఇలానే ఉంటాయి. అంటే ఏంటి అర్థం? అన్నీ కూడా నాన్ వర్కింగే. టోటల్ నాన్ వర్కింగ్ స్లాట్స్ అనమాట. 1 to 12 వరకు నాన్ వర్కింగ్ అంటే ఏంటి? మరి నాన్ వర్కింగ్ వాళ్ళకి మంచి ఇన్కమ్ రావాలనే కదా. మన గతంలో చేసిన ప్రాజెక్టులు నాన్ వర్కింగ్ కొంత, యాక్టివ్ కొంత, అంటే ఏంటి, వర్కింగ్ కొంత ఉన్నప్పటికీ అవి గందరగోళానికి గురి చేస్తాయి. సో ఇన్కమ్ రాలేదని కాదు, ఫ్యూచర్ లేదని కాదు, ఉంది కానీ కొంచెం ఆ, ఇబ్బందికరంగా ఉందన్నమాట. స్మూత్గా లేదు. మరి స్మూత్గా ఉండడానికి చాలా ఈజీగా ప్లాన్ అర్థం చేసుకోవడానికి, ఇంత ఈజీగా ఇన్కమ్ పొందొచ్చా, సంపాదించవచ్చా అనేది తెలుసుకోవడానికి చూస్తే ఫోర్టాన్ ఈజ్ ద బెస్ట్ ప్లాట్ఫామ్ అని చెప్పొచ్చు. ఎందుకు, ఎలా అంటే, నాన్ వర్కింగ్లో మీరు ఒక్కసారి ఇక్కడ రిజిస్టర్ అయి ఉంటే అప్లైన్ నుంచి క్రాస్ లైన్ నుంచి మీకు ఇన్కమ్ జనరేట్ అయ్యేది కాక మీ సంపద ఎన్నో రెట్లు పెరిగే అవకాశం ఉంది. ఎలా? టాన్ రేట్ పెరిగితే మీ సంపద పెరిగిపోయినట్టే కదా. అంతే. మీరు సంపాదించుకునేటివి అలా స్టోర్ చేసి పెట్టుకున్నారంటే, ఆ రేట్ పెరిగిందంటే దాని వాల్యూ ఇంక్రీజ్ అయిపోయినట్టే ఆటోమేటిక్‌గా. ఇన్‌కమ్ ఎలా వస్తుంది? మీరు ఇక్కడ చూసారా? 4 బాక్సులు కనపడు 6 బాక్సులు ఉన్నాయి ఇక్కడ. ఇలాగ పర్పుల్‌లో ఒకటి ఫిలప్ అయితుంది చూసారా? ఇలా ఫిలప్ అయింది, ఇలా ఫిలప్ అయింది. ఎక్కడి నుంచి వచ్చాయి? అప్ లైన్ నుంచి వచ్చాయి, డౌన్ లైన్ నుంచి రావచ్చు, క్రాస్ లైన్ నుంచి రావచ్చు. ఇలాగ 4 టైమ్స్ మనకి ఇన్కమ్ జనరేట్ అవుతుంది. తర్వాత ఆరెంజ్ కలర్ వచ్చాయి చూసారా? ఈ ఆరెంజ్ కలర్‌లో వచ్చినటివి ఏంటి? ఇవి రీఫ్రెష్ అన్నమాట. అంటే ఈ రీఫ్రెష్ ఇంకోరికి ఇద్దరికి వెళ్ళిపోతుంది రీఫ్రెష్. ఒక్క రీఫ్రెష్ మళ్ళీ ఇద్దరికి వెళ్ళిపోతుంది ఇన్కమ్. అంటే ఇద్దరు బాగుపడతారు. పర్సెంటేజ్ పెంచాడు. ఇక్కడ ఏం పెంచాడంటే 50% లీడర్కి ఇచ్చాడు, 50% టీంకి ఇచ్చాడు. చూసారా? ఎవరైతే మనం నమ్ముకొని వస్తున్నారో, గతంలో జరిగిన ప్రాజెక్టులు ఏం జరిగాయి, 100% లీడర్ తినేశాడు. కాబట్టి లీడరు ఈరోజు డబ్బులు వస్తాయని ఎక్కడికైనా వెళ్ళగలడు. ఎందుకు? 100% వస్తున్నాయి కదా. మరి ఆయన నమ్ముకున్న వాళ్ళకి డబ్బులు వస్తున్నాయా? రావట్లేదు. ఈయన ఎక్కడైనా తిరుగుతాడు. ఎందుకు తిరుగుతాడు ఈయన? ఈయన తిరుగుతాడు కాబట్టి ఈయనకి ఎవరైతే వచ్చి పడతారో అక్కడ అతనికి డబ్బులు వస్తాయి కాబట్టి. ఆయన ఎప్పుడైతే ఖాళీ ఉన్నాయో స్లాట్స్ అప్పుడే తిరుగుతాడు. అక్కడ డబ్బులు జనరేట్ అవ్వగానే ఆ ముళ్ళ మూట సర్దుకుంటాడు, మళ్ళీ వెళ్ళిపోతాడు. మళ్ళీ జోల పట్టుకొని వస్తాడు తర్వాత. ఇది జరుగుతుంది. సో ఇక్కడ ఏంటి తెలుసా? నువ్వు ఏమైనా చెయ్యి, 50% నీ టీం తినిపిస్తుంది. 50% నీ టీం తినిపిస్తుంది హ్యాపీగా. అందరూ బాగుండాలి. వర్క్ చేయనోళ్ళు, వర్క్ చేసేవాళ్ళు, ఎవరికైనా హ్యాపీగా. సో రీఫ్రెష్‌లో ఇన్కమ్ తీసుకోవచ్చు. స్పిల్ ఓవర్‌లో ఇన్కమ్ తీసుకోవచ్చు. పాసివ్ ఇన్కమ్ కూడా తీసుకోవచ్చు. ఇలాగ 50%, 50%, 50% నా దగ్గర నుంచి మీకు జనరేట్ అవుతుంది. ప్రతి ఒక్కటి ఇలా 50% అప్‌లైన్‌కెళ్ళిపోతుంది. 50% డౌన్‌లైన్‌కెళ్ళిపోతుంది. 50% క్రాస్ లైన్‌కెళ్ళిపోతుంది. ప్రతి ఒక్కటి ఇలా మళ్ళీ రీఫ్రెష్‌లు కూడా షేర్ అయిపోతాయి. ఇలాగా మొత్తం కూడా రీఫ్రెష్ అంతా కూడా మళ్ళీ ఒకసారి సైక్లింగ్ అయిపోతది. మళ్ళీ రిపీటెడ్‌గా మళ్ళీ ఇన్కమ్ అనేది జనరేట్ అవుతూ, ఇలా జనరేట్ అవుతూ వస్తది. ఇలాగా ఎన్ని టైం కావాలంటే అన్ని టైం జనరేట్ అవుతూనే ఉంటది. ఇలాగ తిరుగుతూనే ఉంటది. వర్క్ చేసే వాళ్ళకి అన్‌లిమిటెడ్ ఇన్కమ్ సంపాదించుకోవచ్చు. వర్క్ చేయని వాళ్ళకు మీరు ఎన్ని లెవెల్ కొన్నారో అన్ని ఎక్స్‌లు సంపాదించుకోవచ్చు. మీరు ఎక్కువ సంపాదించుకోవాలంటే ఎక్కువ లెవెల్ కొనాలి. సింపుల్. నేను ఎప్పుడో కొంటాననుకోని ఆగకండి. మళ్ళీ స్పిల్స్ మిస్ అవుతాయి గదా. ఇలా స్పిల్స్ వచ్చి పడుతుంటాయి గదా. ఇలా స్పిల్స్ వచ్చి పడాలంటే మీరేం చేయాలి? ఖర్చీపేసి పెట్టుకోవాలి. ఖర్చీపేసి పెట్టుకోవాలంటే ఇక్కడ ఏం చేయాలి? స్లాట్ కొని పెట్టుకోవాలి. ఎప్పుడైతే స్లాట్ కొని పెట్టుకుంటామో అవన్నీ స్పిల్స్ వచ్చి పడతాయి. మీరు స్లాటే లేదు, ఎక్కడి నుంచి ఇన్కమ్ వస్తది మీకు? రాదు. సో, ఇక్కడ ఓవర్‌ఫ్లోస్ ఇన్కమ్స్ ఉన్నాయి. తర్వాత కంప్లీట్‌గా సిస్టమ్‌లో టోటల్ వాలెట్‌లో కంట్రోల్ చేయబడతది. వాలెట్‌లో ఎవరి వాలెట్ వాళ్ళ దగ్గర ఉంటది. ఎవ్వరు కూడా మీకు రూపాయి కూడా తీసుకెళ్లరు ఇందులో నుంచి. రైట్? సో, దీని వాల్యూస్ ఎలా అంటే, ఒక స్లాట్ కొనడానికి మీకు 3 టాన్స్ కావాలి. అంటే $10 కావాలి. ఐఎన్ఆర్‌లో అటు ఇటు చేంజ్ అవుతుంటాయి. సో, అప్రాక్సిమేట్ ₹930 పెట్టాము. అది అప్రాక్సిమేట్‌గా 800 కావచ్చు, 1000 కావచ్చు. డిపెండింగ్ ఆన్ టాన్ రేట్ అనమాట. స్లాట్ టోటల్ కాస్ట్ అనేది కూడా మనకు ఇలాగా చేంజ్ అవుతుంటాయి కాబట్టి ప్రైస్. ఇక్కడ ఏంటి అంటే టాన్ ఇన్వెస్ట్ చేస్తున్నాం, టాన్‌లోనే పొందుతున్నామండి. గుర్తుపెట్టుకోండి. స్టేబుల్ కాయిన్స్ కాదు. స్టేబుల్ కాయిన్‌లు మీరు ఎంత సంపాదించినా వేస్ట్. ఎందుకంటే బిట్‌కాయిన్ చూసారు కదా. బిట్‌కాయిన్ ఎంత అప్పట్లో ఓ 10 బిట్‌కాయిన్ సంపాదించుకుంటే ఎలా ఉంటుండే ఈరోజు లైఫ్? కోటీశ్వరులం మనం. సో, అది ఇప్పుడు మన టాన్ రూపంలో ఉంది రెడీగా. మీరు ఒక 2 ఇయర్స్ తర్వాత చూడండి కావాలంటే టాన్ వాల్యూ ఎలా ఉంటుందో. ఎందుకంటే టాన్ మీకు బ్లాక్ చైన్, టాన్ ఓన్ డీసెంట్రలైజ్ ఈకోసిస్టమ్, టెలిగ్రామ్ ఈకోసిస్టమ్, టెలిగ్రామ్‌కు ఉన్నటువంటి 900 మిలియన్ కమ్యూనిటీ ఉంది. సో, ఈ కమ్యూనిటీకి ఇంత డిమాండ్ ఉన్నప్పటికీ ఎప్పటికి కూడా మీకు తెలుసా? ఇప్పుడు యూఎస్ఏ, ఏంటి దుబాయ్. దుబాయ్ కూడా మనకు దుబాయ్‌లో ఉన్న వాళ్ళకు దుబాయ్‌లో ఉండడానికి వీసా ఓన్లీ మన టాన్ ఈకోసిస్టమ్ కల్పించింది. నిజంగా గ్రేట్ అండి. ఇంకా చాలా ఉన్నాయి ఇలాంటివి. చాలా రాబోతున్నాయి. వీళ్ళంతా సీరియస్‌గా తీసుకున్నారు ఈ ప్రాజెక్ట్‌ని. సో, మనకు దాంట్లో ఉండడం చాలా అదృష్టం ఈ ప్రాజెక్ట్‌లో. సో, ఎవరు మిస్ కావద్దండి. సో, ఇదైతే లిస్ట్ తీసుకోండి. ఎవరు కూడా మీకు ఫ్రాడ్ చేయకూడదంటే ఈ లిస్ట్ పెట్టండి వాళ్ళకు.
ఈ లిస్ట్ పెట్టండి, ఏ దానికి ఎంత రేట్ పడుతుంది అని చెప్పేసి ఈ లిస్ట్ అందరు తీసుకొని పెట్టుకోండి. ఈ లిస్ట్ ప్రకారమే అటు ఇటు ఉంటుంది మరి, అంతేగాని దారుణంగా ఉండదు. అటు ఇటు ప్రైజెస్ ఉండొచ్చు, మరి ఎగ్జాక్ట్లీ బోర్డు పైన ఇచ్చారు కదా మీరు ఎందుకు ₹1 ఎక్కువ తీసుకుంటున్నారని ఆర్గ్యుమెంట్ చేయకండి. అటు ఇటు ఉంటాయి. ఓకే. సో మరి చూస్తున్నాం ఎవ్రీ టైం మీరు కూడా ఈ రేంజ్కి రావాలని కోరుకుంటున్నాను. వరల్డ్ నెంబర్ 1 అచీవర్గా ఉంటున్నాం. థర్డ్ టైం కూడా అచీవర్ వరల్డ్ నెంబర్ 1గా ఉన్నాం. సో మరి మన గురించి డిస్కషన్ చేసేంత ఎదగాలి అని, మీరు కూడా ఎదగాలి అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో మరి ఇంకా ఏదైనా మీకు దగ్గర డౌట్స్ ఏదైనా ఉంటే దాని గురించి మేము డిస్కస్ చేద్దాం. సో హ్యాండ్ రైజ్ చేయండి. మీకు ఏదైనా చెప్పాలనుకున్నా షేర్ చేసుకోండి. దీని గురించి ఏదైనా మాట్లాడుకున్నా షేర్ చేసుకోండి. ఓకే. మీరు క్లారిఫై చేసుకోండి. హ్యాండ్ రైజ్ చేస్తే మీకు మైక్ ఇస్తారు, మన పోస్టర్స్ ఉన్నారు. ఓ ఎస్ సార్. ఓకే. థ్యాంక్ యూ సో మచ్. సో హ్యాండ్ రైజ్ చేయండి, మైక్ ఇస్తాం. స్పీడ్గా చెప్పాను అనుకుంటాను, పర్లేదు, అందరికీ అర్థమైపోయి ఉంటుంది, ఎందుకంటే చిన్న ప్లాన్ ఇది. సార్ డౌట్స్ ఉన్న వల్ల హ్యాండ్ రైజ్ చేయొచ్చు. ఎనీ ఫీడ్బ్యాక్, మీరు ఏదైనా మాట్లాడగలుగుతున్నా మాట్లాడుకోవచ్చు, నో ప్రాబ్లం. మీకు డౌట్స్, క్లారిఫికేషన్ అండ్ ఫీడ్బ్యాక్. సార్ షాహిని గారు షాహీనా గారు చేశారు సార్, ఇస్తున్నాను మైక్ సార్. ఇవ్వండి మేడం, మైక్ ఇవ్వండి. మైక్ ఓకే. ఇస్తున్నాను. అన్మ్యూట్ చేశానమ్మా. సహిని మేడం మీరు మాట్లాడొచ్చు, అన్మ్యూట్లో ఉన్నారు. ఎస్. ఓకే. మేడంకి అన్మ్యూట్ కాలేదు. నెక్స్ట్ సతీష్ గారికి ఇస్తాను సార్. ఎస్ ఎస్. సతీష్ గారు మీకు ఇస్తున్నానండి. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్ ఏం లేదు, చెప్పండి సార్. ఈ ప్లాన్ అయితే బాగుంది. బట్ అంటే మా దగ్గర కూడా మా మెంబర్స్ కూడా బాగానే యాక్టివ్ చేస్తున్నారు ఓకే. వర్క్ కూడా. ఓకే సార్. బట్ మొన్న కొంచెం ఒక రోజు డిస్టర్బెన్స్ అయింది చూడండి, ఒక 2-3 అవర్స్. ఐడియా ఉందా సార్ మీకు? 2-3 అవర్స్. ఓకే ఓకే. అది కొంచెం డిస్టర్బెన్స్ ఉంటే మీరు మెసేజ్ నో వరీ పెట్టారు. సార్, నేను చెప్పాను ఆల్రెడీ, నో వరీ. మీకు ఏమి సైట్ క్లోజ్ అవ్వదు. నాకైతే మీరు చెప్పిండ్రు 1000 టైమ్స్ ఏం కాదని, నేను అదే చెప్పాను. కాకపోతే మనోళ్ళు కొంచెం ఏంటంటే అపనమ్మకం మీద కొంతమంది ఉంటారు కదా సార్. ఎందుకు విత్డ్రా చేసుకోవడం ఆగిపోతుందా? మీ ఫండ్ ఏమైనా వెళ్ళిపోతుందా? ఎందుకు ఉండాలి? ఇది మీ ఆ, ఫండ్ అంటే లోడ్ చేసుకునేది కాదు కదా. అవునవును సార్. ఎవరి ఫండ్ వాళ్ళకి వచ్చేసి వెళ్ళిపోతుంటాయి కదా. ఓకే. తర్వాత ఇంకోటి సార్, మీరు మొన్న కొంచెం అంటే అవైలబుల్ లేరు, మేము అప్డేట్ అవునవును, చేసుకుంటాం నేను 1 వీక్ లేను, లోకల్లో లేను. అది ఏమైంది, అది కొంచెము మా కింద తనకి చేసుకున్నాడు. అంటే నా కింద ఉన్న కంటే ఇంకో సెకండ్ పర్సన్ చేసుకున్నమాట, అది మాకు రాలేదు. ఓకే. నా కింద ఉన్న అతను చాలా అంటే అంటే చాలా మీకు క్రాస్ చేసి వెళ్ళిపోయాడా? వెళ్ళిపోయింది సార్. అది ఏంటంటే మాకు దొరకక అప్పుడు జస్ట్ 10 minutes అయింది మళ్ళీ అది. అది ఛాన్స్ మీకు అతను దొరకక. చాలా డిసప్పాయింట్ లో ఉన్నాడు. మంచి నాకు business మెసేజ్ చేసి- పెట్టాల్సింది, నాకు మెసేజ్ పెట్టింటే అయిపోయింది కదా. నా ఆ, మొబైల్ తగలకపోయినా అక్కడికి కూడా మనం లైన్ లో వాట్సాప్లో మెసేజ్. సార్ అది నేను కొంచెం అడిగిన ఆన్సర్ చెప్పలేదు సార్. హలో, చెప్పండి, ఎవరండి? నేను అడిగిన దానికి ఆన్సర్ మీరు ఇవ్వలేదు సార్. మీరు అడగలేదు మేడం, మీ మైక్ మీరు అన్మ్యూట్ చేసుకోలేదు. చెప్పండి, ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు సార్ 5వ సతీష్ సార్ తారీఖు మాట్లాడు. అన్నారు. మరి 5వ తారీఖు కూడా అయిపోయింది కదా, ఇవాళ 8వ తారీఖు. హలో. షాహినా మేడం, మీరు క్లియర్ గా క్వశ్చన్ వేయండి, క్వశ్చన్ అడగండి. మీరు క్వశ్చన్ అడగలేదు మేడం, మీ నిమిషం. మైక్ అన్మ్యూట్ చేసుకొని మీరు మాట్లాడితే మాకు వినపడుతుంది. మీరు మైక్ మ్యూట్ లోనే పెట్టుకొని మాట్లాడితే మాకు వినపడదు కదా. ఇప్పుడు మళ్ళీ అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను సార్ మేడం కి. ఇప్పుడు మీరు మైక్ షాహినా మేడం, మైక్ ని- మీరు కింద మైక్ అన్మ్యూట్ మ్యూట్ చేసుకొని అప్పుడు మాట్లాడండి. మీరు నేను మ్యూట్ లో ఏమంటున్నానంటే, ఇప్పుడు మాట్లాడండి. ఇప్పుడు మాట్లాడండి. ఇతరుసా ఎందుకు ఆపారు అని అడుగుతున్నాను. ఏం ఆపారు మేడం? ఇప్పుడు మనకి ఇతరుసా ఆపారు కదా సార్, 5వ తారీఖు ఇస్తామని చెప్పారు. 5వ తారీఖు కూడా అయిపోయింది, ఇవాళ 8వ తారీఖు కదా. ఏం మాట్లాడుతున్నారు? ఏ దాని గురించి? సార్ అది ట్రెజరీ ఎన్ఎఫ్టీ గురించి మాట్లాడుతున్నారు. మేడం, ఇది ట్రెజర్ ఎన్ఎఫ్టీ బిజినెస్ ప్లాన్ కాదు. మీరు దీన్ని రాంగ్ గా అర్థం చేసుకుంటున్నారు. ఇది ఫోర్టాన్, మీరు ఎవరి టీమో నాకు తెలియదు. ట్రెజర్ ఎన్ఎఫ్టీ కాదు ఇది. సారీ, దయచేసి మీరు ట్రెజర్ ఎన్ఎఫ్టీ గురించి మాట్లాడకండి, అది మనం చేయట్లేదు. అది ఎవరి టీమో మీరు నాకు తెలియదు. సో దాని గురించి కాదు. ఈ ప్లాన్ అంతా కూడా ఫోర్సేజ్ వాళ్ళది, ఫోర్టాన్ గురించి. సో ఈ మేడంకి, సహీనా మేడంకి ఎవరైతే మీరు ఇన్వైట్ చేశారో ఒకసారి వాళ్ళతో మాట్లాడండి.
మాట్లాడిన తర్వాత ఒకసారి క్లారిటీగా కావాలంటే నాకు ఫోన్ చేయండి. థ్యాంక్ యూ. సతీష్ సార్, మీరు మళ్ళీ ఏమైనా మాట్లాడదలుచుకున్నంటే మాట్లాడొచ్చు. సారీ ఫర్ డిస్టర్బెన్స్. మేడం ఏదో నాకు క్వశ్చన్ అడిగారని చెప్పేసి అంటున్నారు కానీ ఆమె క్లారిటీ లేదు. అంటే మైక్ని అలాగా మ్యూట్లోనే పెట్టుకొని మాట్లాడినందువల్ల మనకి ఎవరికి వినపడించలేదు. సార్ మళ్ళీ కూడా అడిగాం, చెప్తే వేరే దాని గురించి మాట్లాడుతున్నారు కాబట్టి మ్యూట్ చేశాం. నెక్స్ట్ సతీష్ సార్, మీరు ఏదైనా మాట్లాడుతుంటే మాట్లాడొచ్చు, లేదంటే నెక్స్ట్ పర్సన్ సతీష్ గారు వచ్చేసి మీకు ఇచ్చాను, అన్మ్యూట్ ఇచ్చాను. సార్ అదే సార్ ఏం లేదు. బట్ దాని వలన మా అంటే నా ఎస్ సారీ, చెప్పండి సార్. చెప్పండి సార్, సతీష్ సార్ చెప్పండి. రైట్, ఓకే ఓకే, నో ప్రాబ్లం. అది మీకు దాని టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీ ఫండ్ అయితే ఎక్కడ కూడా అలాగా ఉంచుకోదు, దాని గురించి మీకు నో టెన్షన్. సో అందుకే చెప్పాం, ఇది ఫండ్ లోడ్ చేసుకునేది కాదు, ఎప్పటికి ఫండ్ డిస్ట్రిబ్యూట్ అయ్యే సిస్టమ్. మీది క్లోజ్ కూడా అవ్వదు. ఇది మీరు గతంలో జరిగిన ప్రాజెక్టులు కూడా చూసుకోండి, దీనికి ఉన్న బ్రాండ్ ఏంటో, దీని ట్రాక్ ఏంటో. సో ఎథీరియం చేశారు, ఫోర్సేస్ 2018 నుంచి రన్ అయింది. ట్రాన్ చేశారు, బియూఎస్డి చేశారు, ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ లేవు. కానీ టాన్లో కూడా ఎందుకు డిస్టర్బెన్స్ అవుతుంది అనుకుంటున్నారు మీరు? ఆ భయాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు, డోంట్ వరీ. రైట్, నెక్స్ట్ అండి. నెక్స్ట్ ఇంకెవరైనా ఎనీ ఫీడ్బ్యాక్, ఎనీ క్వశ్చన్? ఎస్, ఓకే సార్. కోస్టర్స్ చూడండి కొంచెం, ఎవరు హ్యాండ్ రైజ్ చేస్తున్నారు. చేస్తున్నాను సార్. సార్ ఓంకార్ గారికి ఇచ్చాను సార్. ఓంకార్ సార్. సార్ అన్మ్యూట్ ఇచ్చాను, అన్మ్యూట్ నొక్కమనండి సార్. ఓంకార్ సార్ అన్మ్యూట్ చేసుకోండి. ఎస్, ఓంకార్ గారు అన్మ్యూట్ ఇచ్చాను, ఒకసారి మైక్ ఆన్ చేసుకుని మాట్లాడండి సార్. హలో హలో ఓకే సార్. చెప్పండి. హలో సార్, నమస్కారం సార్. నమస్తే సార్. నమస్తే సార్, బాగుంది సార్. నేను మొన్న బియుఎస్డి ఓపెన్ చేశాను సార్. బియుఎస్డి సార్ అందులో ఇప్పటికి 19 lakhs సమ్ చేంజ్ అయినారు, మళ్ళీ రెగ్యులర్ కంటిన్యూ అవుతూనే ఉన్నారు సార్. డైలీ 1 minute కాల్ పడుతూనే ఉన్నారు. అవును సార్, మరి చెప్పాను కదా, ఈ ప్రాజెక్టులు అంతమయ్యేటివి కాదు, క్లోజ్ అయ్యేటివి కాదు. ఇప్పుడు అదే కూడా సార్, అదే ఎథీరియంలో బాగుంది. చేసుకోవచ్చు, ఇప్పుడు కూడా ట్రాన్లో చేసుకోవచ్చు, ఇప్పుడు కూడా బియూఎస్డిలో చేసుకోవచ్చు. ఇప్పటికి రన్ అదే అవుతున్నాయి. ఎస్ అదే ఎస్ ఎంతమంది ఎస్, అయినారు బాగా ఏంటంటే గుర్తు చూస్తే చేశారు. మన 19 lakhs సార్, 19 lakhs సమ్ ఫ్రమ్ మినిట్ కోగలు జాయిన్ అవుతుంది సార్ అందులో కూడా. అవుతున్నారు, ఇప్పుడు కూడా చేసుకుంటున్నారు. ఎప్పటికి కూడా ఉంటాయి సార్ అవి, స్టేబుల్ కాయిన్ అయితే. స్టేబుల్ అదే మీరు సార్, ఎందుకు అదే టాన్ పైన, ఎందుకు బియూఎస్డి అవన్నీ చెప్పలేదు? అంటే ఇది అప్గ్రేడ్ మీకు కావచ్చు, అప్గ్రేడ్ వర్షన్ కాబట్టి. అది ఎందుకు చెప్పలేదు అంటే అక్కడ ప్యాసివ్ ఇన్కమ్ లేదు. అవును ప్యాసివ్ సార్, ఇన్కమ్ ఓకే ఒకవేళ మళ్ళీ ఇస్తానంటున్నారు కానీ, ప్యాసివ్ ఇన్కమ్ డిజైన్ చేస్తున్నాం అన్నారు కానీ, అక్కడ సార్. స్టేబుల్ కాయిన్కి ప్యాసివ్ ఇన్కమ్ ఇచ్చినా కూడా ఫీచర్ ఉండదు. ఎందుకంటే అవును సార్. ఈరోజు మన దగ్గర హాఫ్ కాయిన్ ఉన్నా చాలంటున్నాం. ఏంటి? బిట్ కాయిన్ మన దగ్గర హాఫ్ ఉన్న చాలంటున్నాం. ఎందుకు అంత రేంజ్కి వెళ్ళింది? సో టాన్ కూడా ఈరోజు మనం సంపాదించి కష్టపడేది ఏంటి అంటే, రేపొద్దున ఫ్యూచర్లో రేట్ పెరిగిపోతే మన దగ్గర ఉన్న సంపద ఎన్నో రెట్లు పెరిగిపోతుంది. అదే స్టేబుల్ కాయిన్స్ ఎన్ని ఉన్నా వేస్ట్ కదా. అవును సార్, ఓకే ఓకే, అంతే. ఎలాగో కొనలేం మనం. ఎలాగో మనం ఆ కాయిన్ కొని పెట్టుకుందాం, ఈ కాయిన్ కొని పెట్టుకుందాం, మన వల్ల కాదు అది. కొంటాం, అవును. ఎంతో కొంతమంది కొంటారు, అందరూ కొనలేరు కదా. కానీ ఇలాగ బిజినెస్లోకి ఎంటర్ అవుతే అందరూ టాన్ సంపాదించుకోగలరు. అందరిలో కొంతమంది దాన్ని దాచిపెట్టుకున్న వాళ్ళు ఎంతో సంపద పెరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దీనిపైన మనం ఇంట్రెస్ట్ చూపిస్తున్నాం. ఓకే సార్, ఓకే. రైట్ సార్. అది సార్, ఓకే సార్. ఎస్ సార్, అలా అంత పవర్ ఉన్నటువంటి ప్లాట్ఫామ్ ఇది, హిస్టరీ అదే సార్, ఉన్నటువంటి అందుకనే ప్లాట్ఫామ్. అందరు మన వాళ్ళకి చూస్తే ఒకసారి అంటే ఎంత పబ్లిక్ జాయిన్ అవుతుందో ఈ కంపెనీ అని చూపించడానికి నేను అట్లా చేశాను సార్. ఓపెన్ చేసి మంచి పని చేశారు. అది మీరు వెబ్సైట్ లో ఇప్పుడు కూడా చూసుకోవచ్చు. వెబ్సైట్ ఓపెన్ అవును సార్. చేసి ఎవరైనా చూసుకోవచ్చు. courses.io ని ఎంటర్ చేయండి. దాంట్లో మొబైల్లో కూడా ఎంటర్ చేయండి. లాగిన్ విత్ ఎథీరియం, లాగిన్ విత్ ట్రాన్, లాగిన్ విత్ బియూఎస్డి, లాగిన్ విత్ టాన్, అన్ని కూడా మీకు ఇప్పటి వరకు కూడా ఉంటాయి, ఎప్పటికి కూడా ఉంటాయి ఇవి. రైట్. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఆర్కే గారు మీకు ఇచ్చామండి, అన్మ్యూట్ ఇచ్చామండి. హాయ్ సార్, గుడ్ ఈవినింగ్ సార్. రామకృష్ణ Hi, అండి, sir. వైజాగ్ నుంచి. ఎస్ సార్, గుడ్ ఈవినింగ్ సార్. ఏం లేదు సార్, మొత్తం టీమ్ మెంబర్స్ అందరికి ఒక జస్ట్ మెసేజ్ అంతే. అంటే చాలా మంది జాయిన్ అవుతున్నారు, వాళ్ళు రిఫర్ చేస్తున్నారు. కొంతమంది ఎవరో కొన్ని ఏదో చెప్పేసి అలా వదిలేస్తున్నారు ఐడియల్ గా. అలా కాకుండా ప్రతి ఒక్కరిని మోటివేట్ చేస్తూ అట్లీస్ట్ ప్రతి ఒక్కరు ఇద్దరిని రిఫర్ చేయాలి. ఇద్దరిని తెచ్చేంత వరకు ఈ టీమ్ లీడర్ కొద్ది వర్క్ చేస్తే బాగుంటుంది. ప్రతి ఒక్కరికి అదే మెసేజ్. బోర్డు చాలా ఘోరంగా పరిగెడుతుంది సార్, అందరూ హ్యాపీగా ఎర్న్ చేసుకోవచ్చు. నేను అక్కడక్కడ చూస్తున్నాను కొన్ని బోర్డులు అలా ఉండిపోతున్నాయి.
వాళ్ళు జాయిన్ అవుతున్నారు. ఏప్రిల్లో జాయిన్ అయిన వాళ్ళు కూడా, అదే ఏప్రిల్ మేలో జాయిన్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. అలా ఉండిపోతున్నారు. వాళ్ళ ఇన్కమ్ ఉంది, వస్తుంది ఇన్కమ్ బాగానే ఉంది, ఇన్కమ్ వస్తుంది. కానీ వర్క్ వస్తుంది. కొంచెంలో కొంత మీరు అన్నట్టు కనీసం ఆ, అట్లీస్ట్ ఇద్దరు పర్సన్స్ ని అవును సార్. రెఫర్ చేయగలిగితే ఇంకా టుమారో అందరికి మీ బాగుంటుంది. టీం 1500 మెంబర్స్ దగ్గర ఉండొచ్చు నాకు తెలిసి. ఎస్ 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 సార్, కరెక్ట్. ఒక్క 15-20 డేస్కి ఒకసారి మొత్తం మీ అండర్లో ఉన్న వాళ్ళందరినీ ఒక రోజు ఇన్వైట్ చేయండి సార్ జూమ్ మీట్ కి. ఒక ఎస్ సార్, పర్టికులర్ డే వాళ్ళందరినీ అవును. మోటివేట్ చేసే విధంగా. చూడండి మరి కొంతమంది ఐడియల్ ఎందుకంటే గా ఉండిపోయే వాళ్ళని ఎస్ పుష్ ఎస్ చేసేలాగా మోటివేట్ చేస్తే ఎక్సలెంట్ గా అందరూ మీరు బాగుంటారు నా అన్నది ఉద్దేశం. 100% నిజం. ఎందుకంటే అవును సార్. మీరు ఇప్పుడు నా టీం మొత్తం చూస్తే 1500 దాకా ఉన్నారు. అవును సార్. 1500 టీంలో జూమ్కి ఎంతమంది వస్తున్నారు? సుమారు 70-80 మంది వస్తున్నారు. అంటే 100 కూడా రావట్లేదు. రావట్లేదు సార్. ఎంత అవును ఘోరం తెలుసా? అవును అంటే సార్. ఎక్కడ మిస్ అవుతున్నారు వీళ్ళు? అంటే మన వాళ్ళు ఇన్వైట్ చేయట్లేదు. అవును సార్, ఇన్వైట్ చేయట్లే. మన వాళ్ళు చాలా వింటున్నారు, మంది ఏం వాళ్ళు చేస్తున్నారంటే తెలిసిన చెప్తున్నారో వాళ్ళని లేదో అలా తెలియదు. అలాగా ఎస్ 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 మీరు అన్నట్టు మనకు 1500 టీంలో 500 అంటే చూడండి, దాంట్లో 50% కూడా అవసరం లే. జస్ట్ అవును సార్. 30% మెంబర్స్ టీంకి జూమ్కి వచ్చినా కూడా 30%, 100లో 30% వచ్చినా కూడా మన ఇన్కమ్ అవును సార్. ఎక్కడికి వెళ్తుంది, అందరి ఇన్కమ్. సో అందుకే చెప్తున్నాం. సో దయచేసి సార్ కూడా మంచిగా టాపిక్ని ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు. సో ఈ పాయింట్ రైట్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మరి ఇంతమంది టీం ఉండి కొంతలో కొంత మనం జస్ట్ వినగలిగి రెఫర్ చేయగలిగితే మాత్రం వండర్ఫుల్గా ఇన్కమ్ తీసుకుంటారు, అందరు తీసుకుంటారు. ఒక ఎఫెక్ట్ అందరికి అవును వస్తుంది సార్. ఇది. అట్లీస్ట్ కాబట్టి వీక్లీ వన్స్ కొంచెం టీమ్ లీడర్స్ అందరూ సాధ్యమైనంత అందరినీ ఇన్వైట్ చేసేలా ఉంటే బాగుంటుందని ఎస్ నా సార్, ఉద్దేశం. ఎస్ సార్, ఎస్ సార్. సో అది ఒకటి గుర్తుపెట్టుకోండి. సో సార్ చెప్పినట్టు అందరూ కూడా హ్యాపీగా ఎర్నింగ్స్ చేసుకోవచ్చు. గుడ్ లక్ ఎవ్రీథింగ్ అనేది ఇక్కడ మనకు ఉంది. అందరి గుడ్ లక్ ఉంది, ఒకరికి కాదు ఇద్దరికి కాదు. రైట్? ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ మచ్. వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. సార్ త్రివేణి మేడం గారికి త్రివేణి మేడం. అన్మ్యూట్ ఇచ్చాను, మాట్లాడను. హలో, ఎస్ ఎస్ మేడం, మేడం చెప్పండి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్, గుడ్ ఈవినింగ్ మేడం. ప్లాట్ఫామ్ ఇస్ సో గుడ్ సార్, బాగుంది. ఎస్ మేడం. అందుకని మాట్లాడాలని చెప్పేసి చేశాను. ఎస్ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఎందుకంటే మీరు మాట్లాడాలని ముందుకు రావడం మా సంతోషం. చాలు, అదొకటి చాలు. ఈ ప్లాట్ఫామ్ బాగుంది అని మీరు చెప్పగలిగి ముందుకు వచ్చారంటే ఆ వర్డ్ చాలు మాకు. ఎందుకంటే ముందుకు రావాలి, మాట్లాడే వాళ్ళే ముందుకు రావాలి, మాట్లాడాలి. మాట్లాడినప్పుడు నేను చెప్తుంటా ఎప్పుడు కూడా, మాట్లాడే వాళ్ళే సంపాదిస్తారని చెప్పేసి. అట్లీస్ట్ మాట్లాడడం మనం ముందుకు వచ్చేస్తే లర్నింగ్ అవుతుంది. లర్నింగ్ అయిన తర్వాత ఎర్నింగ్ అవుతుంది. ఆటోమేటిక్గా మనకి లైఫ్ సెటిల్ అవుతుంది. రైట్? థ్యాంక్ యూ సో మచ్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఎవరు రెఫర్ చేశారు మేడం మీకు రెఫరల్? అంటే ఇన్వైట్ ఎవరు చేస్తారు జూమ్కి? మా ఫ్రెండ్ అవినాష్ సార్. ఓకే ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. ఎస్ మేడం, ఎస్ మేడం. నెక్స్ట్ అండి మేడం, నెక్స్ట్ నెక్స్ట్ ఎవరు హ్యాండిల్ చేస్తున్నారు? ఎవరు? వెంకటేష్. వెంకటేశ్వర చేశారు సార్, అన్మ్యూట్ చేశాను. వెంకటేష్ గారికి చేశాను సార్ అన్మ్యూట్. ఓకే ఓకే, మాట్లాడండి వెంకటేష్ సార్, మాట్లాడండి. సార్ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్, గుడ్ ఈవినింగ్. సార్ అంటే జనరల్ మీరు ఇందాక టీం లేకపోయినా పర్లేదు ఈజీగా చేసుకోవచ్చు, అంటే ఇన్కమ్ వస్తుంది అన్నారు కదా. అవును. సపోజ్ మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ అంటే టీం చేయకూడదని కాదు, అంతే, కరెక్ట్. టీం చేయకూడదని కాదు, కానీ టీం లేకుండా మనం పెట్టాలనుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు ఇన్వెస్టర్స్. తప్పలేదు. లేకుండా జస్ట్ ఇన్వెస్ట్మెంట్ పెట్టి కూర్చున్నాము, మన అమౌంట్ మనకు రావడానికి జనరల్ గా ఇంత టైం పడుతుంది అంటున్నారు, అంతేనా? ఎస్ సార్. ఇప్పుడు మనం ప్రాక్టికల్గా చూసిన విషయాల్లో చూస్తే మేడం గారు ఉన్నారు. మేడం గారు 12 స్లాట్ కొనేశారు, దాదాపు నియర్ బై 6 lakhs ఇన్వెస్ట్ చేశారు. దాంట్లో 50% మేడంకి విత్ ఇన్ 2 monthsలోనే వచ్చేసింది 50%. సో ఇంకా చాలా టైం ఉంది కదా మనకు. ఆ టైంలో ఎంత తీసుకోవచ్చు అంటే 12x అంటే మేడం గారికి దాదాపు 72 lakhs వరకు మేడం తీసుకోవచ్చు. ఎప్పటికి తీసుకోవచ్చు 72 lakhs అంటే నాకు తెలిసి విత్ ఇన్ 1 year ఆర్ అటు ఇటు అంతే, ఆ లోపల తీసుకోవచ్చు. ఇందులో ఎందుకంటే ఇది బేస్ చేసుకొని చూస్తే 2 monthsలో 50% రాగానే మనకి ఇన్కమ్ ఎంత వస్తుందో చూస్తే దాన్ని బేస్ చేసుకొని ఒక 1 yearలో 72 lakhs రావచ్చు. దానిలో ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఎందుకంటే ప్యాసివ్ ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది కదా. దీంట్లో ఎవరైతే 6 స్లాట్లు కొన్నారో, ఈ 6 స్లాట్లు కొన్న వాళ్ళకి ప్యాసివ్ ఇన్కమ్ ఒక్కటి అటు ఇటు కలుపుకుంటే అవి ఇవి ప్యాసివ్ స్పిల్ ఓవర్లు అవి కలుపుకుంటే యావరేజ్గా మనం 5,000 to 6,000 రూపీస్ ఎవ్రీ మంత్ సంపాదించగలం మీరు పెట్టిన 23,000కి. అసలు ఇది చూస్తే ఇలాగా ఈ వేలు మనం ఆలోచిస్తే మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ చాలా మందికి విత్ ఇన్ 10 daysలో వచ్చాయి, విత్ ఇన్ 1 monthలో వచ్చాయి, వేరియేషన్ ఉంటాయి. సో
సో నాన్ వర్కింగ్ వాళ్ళ గురించి చెప్తున్నా. వర్కింగ్ వాళ్ళ గురించి అయితే ఎలా అయినా వస్తుంది. కంప్లీట్ నాన్ వర్కింగ్ ఎవరైతే జీరో రెఫరల్స్తో ఉన్నారో వాళ్ళు 10 డేస్లో వచ్చిన వాళ్ళు ఉన్నారు, 1 మంత్లో వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో దాని గురించి మనం కరెక్ట్గా చెప్పలేం ఈ పీరియడ్లో వస్తుంది అనేది, అప్రాక్సిమేట్గా చెప్తున్నాను అనమాట. రైట్ సార్, అంతేనా? ఇంకేమైనా క్లారిటీ కావాలా? ఒరిజినల్ ప్రిన్సిపల్ అంటే అప్పటి బిజినెస్ ని బట్టి మొత్తం టోటల్ స్పిల్ ఓవర్ మీ పొజిషన్ బట్టి మీరు ఏ ప్లేస్మెంట్లో పడ్డారో, మీ స్పిల్ ఓవర్ ఏ విధంగా వస్తున్నాయో, ఆ టైంలో ఎంత బిజినెస్ జరిగిందో దాన్ని బేస్ మినిమం చేసుకుని 6 lakhs మినిమం 6 lakhs తీసుకుంటే ఈ ప్యాసివ్ ఇన్కమ్ కి ఎలిజిబిలిటీ అన్నారు కదా, ఏ కండిషన్ లేకుండా. సో 6 lakhs తీసుకున్న వాళ్ళకి జనరల్ గా మంత్ వచ్చేసరికి 50% రావచ్చు, మంత్ ఆర్ 2 months. అంతేనా మీరు చెప్పేది? అంటే ఇక్కడ ఏమవుతుందంటే సార్, మీరు ఎన్ని స్లాట్లు తీసుకున్నారు అంటే ఎక్కువ స్లాట్స్ తీసుకోగలిగిన వాళ్ళు ఎవరైతే ఉంటే వాళ్ళకు 5లో 6లో నాన్ వర్కింగ్ పడకపోయినా 6, 7, 8, 9లో పడే అవకాశాలు ఉన్నాయి. అంటే అలాగా ఎక్కువ స్లాట్ కొన్న వాళ్ళకి ఎక్కువ స్పిల్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి పెద్ద పెద్ద దానిలలో. సో అలాగా మేము ఏం చెప్తున్నామంటే 6 వరకు తీసుకున్న వాళ్ళు కొంచెం బెటర్ అని చెప్తున్నాం. మరి అంతగా తీసుకోవాలని 9 అంటే మనం దాదాపు 1 lakh అబోవ్ ఇన్వెస్ట్ చేయాలి. పెట్టుకున్న వాళ్ళు పెట్టుకుంటున్నారు హ్యాపీగా. సో లేని వాళ్ళు పెట్టుకోవడానికి మేము అంత భయం ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే 6 వరకు కొనుక్కోవచ్చు. మేము అంటే కొంతమందికి అలా భయం ఉంటాయి, ఎన్ని చెప్పినా భయాలు ఉంటాయి కాబట్టి. రైట్. సో ఆ విధంగా ఉన్న వాళ్ళకైతే వితిన్ 1 monthలో మీరు పెట్టిన దానికి డబుల్ రావచ్చు. ఇంకో డౌట్ ఏంటంటే పెట్టిన ప్రిన్సిపల్ మనం విత్డ్రా చేసుకోవడానికి లేదు కదా? ఇక్కడ విషయం మంచిగా మీరు రైట్ చేశారు. ఇక్కడ ఏంటంటే అన్ని ప్రాజెక్టు లాగా అది అంటే ఆ ప్రాజెక్టులు ఉంటాయో ఊడిపోతాయో తెలియదు, కానీ అలాగా ప్రిన్సిపల్ విత్డ్రా చేసుకోవచ్చు అని ఆప్షన్ పెట్టి మన తలపైన క్యాపిటల్ పెట్టిన ప్రాజెక్టులు చాలా ఉన్నాయి. దాని గురించి పక్కన పెడదాం. ఇక్కడ ఏమవుతుందంటే మనం పెట్టిన క్యాపిటల్ 100% డిస్ట్రిబ్యూట్ వెంటనే అయిపోతుంది, కంపెనీ లేదు కాబట్టి. ఇక్కడ అప్లైన్ కానీ డౌన్ లైన్ కానీ మిగతా వాళ్ళకి కానీ డిస్ట్రిబ్యూట్ అయిపోతుంది. మళ్ళీ ఎవరైతే మళ్ళీ ఇక్కడ ఈ సిస్టంలోకి ఎంటర్ అవుతున్నారో ఆ డబ్బుని మళ్ళీ ఇంకోటి డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. ఇలా డిస్ట్రిబ్యూట్ చేస్తూ ప్యాసివ్ ఇన్కమ్ని జనరేట్ చేసి ఆ ప్యాసివ్ ఇన్కమ్ని మళ్ళీ మనకు వచ్చేలాగా చేసింది. మీరు ఇప్పుడు ఈ విషయంలో మీరు ఏం చేయొచ్చు, ఏం మాట్లాడవచ్చు అంటే, ఒకవేళ మనం ఇలాగా పేమెంట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం, ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం, దీన్ని 10 మందికి డిస్ట్రిబ్యూట్ అయిపోతుంది. తర్వాత రాని వాళ్ళు ఉన్నారు. ఈ రాని వాళ్ళకి ఇన్కమ్ ఎలా జనరేట్ అవుతుంది అంటే, ఎవరిని ఇన్వైట్ చేయలేని వాళ్ళు ఉన్నారు, ఇంకా తర్వాత సిస్టంలోకి ఎంటర్ కాని వాళ్ళు ఉన్నారు. కానప్పుడు మనకి ఇన్కమ్ ఎలా జనరేట్ అవుతుందని మీరు అడగొచ్చు. కానీ ఇక్కడ ఏం చేశారంటే, అలాంటి సిచ్యుయేషన్ వస్తుందనే ప్యాసివ్ ఇన్కమ్ డిజైన్ చేశారు. ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఏంటి, వరల్డ్ వైడ్గా ఎక్కడ జాయిన్ అయినా మనకు అంతో ఇంతో అమౌంట్ ఎవ్రీ 10 daysకి వచ్చేలాగా. అప్పుడు ఏమవుతుందంటే ప్రతి ఒక్కరు కూడా ఇన్కమ్ జనరేట్ అయ్యేలాగా. ఇంకోటి కూడా పెట్టారు, ఇక్కడ ఏం పెట్టారు, నువ్వు ఎన్ని స్లాట్లు కొన్నావో అన్ని ఎక్స్లు నువ్వు సంపాదించగలవు. అంతకు మించి సంపాదించాలంటే వర్క్ చేయాలంటున్నాడు. ఇంకా ఇప్పుడు 6 స్లాట్లు మనం కొన్నాం, 6x లక్షకి 6 లక్షలు సంపాదించినాం. మరి 6 లక్షలు సంపాదించినప్పుడు తిని కూర్చోకూడదు కదా, అట్లీస్ట్ ఒకరిని అన్నా రెఫర్ చేయమంటున్నారు. అప్పుడైనా ఇప్పుడు ఫస్ట్ చేయమంటే ఎవరు చేయరులేండి, నువ్వు తిన్న తర్వాత చేయమని సెకండరీ అది. సో ఇన్ కేస్ మనకు నచ్చింది ఇంకొకరు చెప్పాం, దాని ద్వారా ఏమవుతుందంటే సిస్టమ్ 10 రోజులు ఇంకా పచ్చగా ఉండగలదు. ఇది ఒక్క కండిషన్ బాగా పెట్టారు, మంచిది అది కూడా. ఓకే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఇన్కమ్ అయితే పెట్టిన ఫండ్ ఏదైతే ఉందో ఆ ఫండ్ కూడా డిస్ట్రిబ్యూట్ అయిపోతుంది. ఈ ఫండ్ని మీరు క్యాపిటల్ని మీరు ఎప్పుడు కూడా విత్డ్రా చేసుకోలేరు. మళ్ళీ మీకు మరీ ఇన్కమ్ జనరేట్ అయి రావాల్సిందే. మీ ఫండ్ని మీరు రిటర్న్ చేసుకునేదానికి ఇక్కడ ఇందులో లేదు. మీరు పెట్టిన ఫండ్ రిటర్న్ కావడానికి 1 month పట్టొచ్చు, 10 days పట్టొచ్చు, డిపెండింగ్ ఆన్ టీమ్ వర్క్. అంటే మీరు టీం చేయరు, మీ అప్లైన్ మీ ఇక్కడ ఎవరైతే టీంలో ఉన్నారో వాళ్ళందరిని బట్టి మీకు ఇన్కమ్ జనరేట్ అవుతుంది. రైట్. సో అంతేగాని దాని గురించి ఎక్కువ టెన్షన్స్ పెట్టుకోవద్దండి. అందరికీ ఇన్కమ్ జనరేట్ అయ్యేలాగానే డిజైన్ చేశారు, ప్యాసివ్ ఇన్కమ్ కూడా ఇచ్చేలాగా డిజైన్ చేశారు కాబట్టి డోంట్ వరీ. రైట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ అండి, ఇంకా నెక్స్ట్ ఎవరైనా ఉన్నారా సార్? ఇంకెవరు లేరు సార్. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఎనీ ఫీడ్బ్యాక్ మేడం, ఏదైనా మాట్లాడొచ్చు పోస్టర్స్. సార్ నేను ఒక విషయం మాట్లాడతాను సార్. ఎస్ సార్, చెప్పండి. యాక్చువల్లీ మీకు తెలుసు ఈ ప్రాజెక్ట్ కి మైసెల్ఫ్ కర్ణా కోటేశ్వరరావు పల్నాడు, మీకు తెలుసు సార్. నేను ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యే ముందు నేను మీకు డైరెక్ట్ గా కాల్ చేసి, సార్ 4th టర్న్ మీరు చేస్తున్నారా లేదని అడిగిన, నాకు తెలిసి ఫస్ట్ పర్సన్ నేనే అనుకుంటాను. అయితే సార్ నేను మీ ఐడి కూడా 282984 అయితే నాది 289484 అయితే నాది 2904 సార్.
మీకు ప్యారలల్ గా చాలా తొందరగా వేసిన ఐడి కూడా. కాకపోతే ఇక్కడ నేను జరిగిన మిస్టేక్ చెప్తాను. ఇప్పుడు దాకా మన వాళ్ళకి జరిగిన ప్లస్ ఇది చెప్తాను. మీరు చెప్పిన ప్రకారం నాకు డైరెక్ట్ గా విత్ ఇన్ ఒక్క రోజులోనే నేను 5 ఐడీలు వేసి వాళ్ళ పెట్టుబడి రెండో ప్యాసివ్ ఇన్కమ్ వచ్చేసరికి అందరికి వచ్చేసింది. దానికి తోడు వేరే చిన్న చిన్నవి చేయడం వల్ల వీళ్ళకి అర్థం కాకపోవడం వల్ల అంత ఫీడ్బ్యాక్ రాకపోవడం వల్ల మీరు ప్రతిరోజు జూమ్కి ఇన్వైట్ చేస్తూనే ఉన్నారు, లింక్ పెడుతూనే ఉన్నారు, నేను గ్రూప్లో పెడుతూనే ఉన్నాను. వాళ్ళు సరిగ్గా ఫాలోఅప్ చేసుకోకపోవడం వల్ల సరిగ్గా అర్థం కాక చేసుకున్న వాళ్ళే కానీ విత్ ఇన్ మేము ఏదైతే ఒక 20 రోజులు లేదా నెల మేము కొంచెం వెనకబడ్డామో ఆ వెనకబడే టయానికి మీ ద్వారా చాలామంది చాలా ముందుకెళ్ళి 10 రోజుల్లోనే ఇప్పుడు మేడం గారు చెప్పినట్టు కానీ అలా కానీ బేభత్సమైన ఇన్కమ్ ఎర్న్ చేశారు. నేను ప్రతి ఒక్కటి మీరు గ్రూప్లో పెట్టి చూస్తూనే ఉన్నాను. అవి మా గ్రూప్లో కూడా షేర్ చేశాను. కాకపోతే కొంతమందికి ఇప్పుడు కొన్ని ప్రాజెక్టుల వల్ల రియలైజేషన్ అవ్వక అర్థం కాక చాలామంది ఇంకా ఉండిపోయారు. సార్ చాలామంది ఇప్పుడు కొన్నిట్లో ఇన్వెస్ట్ చేసి ఏం చేయాలో అర్థం కాని విషయంలో ఉన్నారు. వాళ్ళు కూడా వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు నిన్న ఏదైతే అప్డేట్ వచ్చిందో 6 నుంచి 12 దాకా 50% అని, 2 నుంచి 5 దాకా ఉన్న వాళ్ళకి 20% అని, టాప్ 200 లీడర్స్కి 30% అని, అది వచ్చినా కొంచెం కనువిప్పు జరిగి నేను కూడా కొంచెం లేట్ చేసిన దానికి చింతించి నేను నిన్ననే మీకు కాల్ చేసి 6కి అప్గ్రేడ్ అయ్యి నాకున్న టీంలో ఇమీడియట్లుగా ఇద్దరు 6కి అప్గ్రేడ్ అవడం వల్ల నేను పెట్టిన పెట్టుబడి ఎర్న్ చేశాను. అది కేవలం మీ ద్వారానే సార్. మీరు ఇచ్చిన ఇమీడియట్లీ రెస్పాన్స్ కానీ అప్డేట్ కానీ చాలా హెల్ప్ అయింది. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా కొంచెం అది రీచ్ అవుతుంది. లాస్ట్గా నా ఒక్క మాట ఏంటంటే ఆ 6 నుంచి 12 దాకా వచ్చింది అన్కండిషనల్ ఆ పాయింట్ ఒకటి, టాప్ 200 లీడర్స్కి ఒకటి టీం చేయాల్సి అనుకున్నాను. మీ నోటితో ఇంకొకసారి రిపీట్ చేయండి సార్, ఎందుకంటే నా వాయిస్ కొంచెం వేడి చేసి సరిగా లేదు. ఆ లాస్ట్ పాయింట్ మీతో ద్వారా వినాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఇక్కడి నుంచి మేము ఖచ్చితంగా మళ్ళీ మేము అందరినీ మోటివేట్ చేసి జూమ్కి ఇన్వైట్ చేసి ఇలా కొంతమంది నా టీం కూడా వచ్చారు, సీనియర్స్ కూడా ఉన్నారు, కొంతమంది వింటూ ఉన్నారు. వాళ్ళందరూ ఈ విషయాన్ని మోటివేట్ అయ్యి దీన్ని కొంచెం ముందుకు తీసుకెళ్తారని, బీభత్సమైన ప్యాసివ్ ఇన్కమ్ కానీ యాక్టివ్ ఇన్కమ్ కానీ వర్కింగ్ ఇన్కమ్ కానీ తీసుకుంటారని మీ ఫీడ్బ్యాక్ చాలా అద్భుతంగా అనుసరిస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్గా మీరు ఫస్ట్ డేలో ఎంటర్ అయ్యారు, కానీ తర్వాత కొద్దిగా స్లో అయ్యారు. నేను సరే మళ్ళీ వస్తారులే అని చెప్పేసి ఉన్నాను అదే హోప్తోనే. కొద్దిగా ఏదైనా డిస్టర్బెన్స్ అయ్యి ఉండొచ్చు, వేరేవి జరుగుతుంటాయి మార్కెట్లో, చెప్పాను కదా. నేను ఒకటే చెప్తాను, అందుకొరకే ఎప్పుడైతే మీ టార్గెట్ ఏదైతే ఉంటుందో, మీ గోల్ ఏదైతే ఉంటుందో ఆ గోల్కి మనం కరెక్ట్గా రీచ్ కావాలంటే పక్కన జరిగే డిస్టర్బెన్స్లు ఏ మాత్రం పట్టించుకోకూడదు. ఆ డిస్టర్బెన్స్ మీరు ట్రాక్ మళ్ళారో అయిపోయింది, మొత్తం కూడా ప్రమాదకరంగా మారిపోతుంది. మీ గోల్ మీరు రీచ్ అవ్వలేదని చెప్పేసి ఎన్నోసార్లు చెప్తుంటాను నేను. సో అందుకే సార్ ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పారు, 1 మంత్ గ్యాప్ అయితే ఇచ్చారు. స్టార్టింగ్లో మంచి యాక్టివ్లో వచ్చారు, తర్వాత ఇంకొక ప్రాజెక్ట్లోకి వెళ్ళిపోయి ఏదో వాళ్ళ టీం అంతా డిస్టర్బెన్స్లో ఉండి అలా జరగడం వల్ల అలా జరిగిందని చెప్తున్నారు కదా ఆయన మాటల్లోనే. సో ఇప్పటికైతే అర్థం చేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్. మంచి ఎర్నింగ్ తీసుకున్నా అంటున్నారు కాబట్టి ఇంకా సంతోషం. అయితే మీరు చెప్పిన పాయింట్లో ఇక్కడ ఏంటంటే 6 నుంచి 12 లెవెల్స్కి ఎవరైతే కలిగి ఉంటారో, రీచ్ అవుతారో వాళ్ళకి అన్కండిషనల్ ప్యాసివ్ ఇన్కమ్ అనేది షేర్ అవుతుంది. అంటే 6 వరకు ఉన్న, అంటే 6వ వ్యక్తి, అంటే సారీ 6 స్లాట్ కొన్న వ్యక్తి 6 ఎక్స్లు అంటే ఏంటి 6 టైమ్స్ వాళ్ళు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ 6 టైమ్స్ అయ్యేంత వరకు, అంటే 23,000 పెట్టాడు అనుకున్న ఎగ్జాంపుల్, 23,000 6 రెట్లు పెరిగేంత వరకు అతనికి ఈ ప్యాసివ్ ఇన్కమ్ అనేది వస్తూనే ఉంటుంది, ఎవరిని రెఫర్ చేయకుండా. ఇది అంత చిన్న విషయం కాదు కదా. ₹1,00,000 పెట్టిన వ్యక్తికి 6 లక్షలు వచ్చేంత వరకు ప్యాసివ్ ఇన్కమ్ అలాగనే వస్తుందంటే, ఇప్పుడు ఒకటి గమనించండి, మా సిస్టములో ఇలాంటి కండిషన్స్ లేవండి, మీరు ఎంటర్ అవ్వండి, లైఫ్ లాంగ్ తినండి అని చెప్తుంటారు కొంతమంది. అక్కడ ఏం జరుగుతుంది, చెవులలో పూలు పెడతారనమాట. అలా లైఫ్ లాంగ్ తినేది కాదు, అక్కడ లైఫ్ లాంగ్ అసలు ఉండదు ప్రాజెక్ట్. ఇంకేం తింటాం, ప్రాజెక్ట్ లేనప్పుడు ఏం తింటాం లైఫ్ లాంగ్. సో అలాంటి దానిలోకి అట్రాక్ట్ అవ్వకండి. ఇక్కడ సిస్టమ్ని బ్రతికించడానికి, సిస్టమ్ 10 కాలాలు పచ్చగా ఉండడానికి మీరు ఇలాగ చిన్న చిన్న కండిషన్స్తో వెళ్ళిపోవడం అనేది చాలా సంతోషకరం. ఎందుకంటే ₹1,00,000 పెట్టిన వ్యక్తి 6 లక్షలు సంపాదించుకుంటే ఇంక అంతకంటే ఏం కావాలి. సో ఇది ఒక పాయింట్. 12 లెవెల్ కొన్న వ్యక్తికి 12 టైమ్స్ 12 టైమ్స్ 12x అనేది ఇన్కమ్ జనరేట్ అవుతుంది. అది హ్యాపీగా మీరు ఎర్నింగ్ చేసుకోవచ్చు. టాప్ 200 అనేది చెప్తున్నాను కదా. టాప్ 200 ఏంటంటే ఈ ఎవరైతే ఈ పర్సన్స్ని యాక్టివ్గా ఉన్న వాళ్ళకు మాత్రమే టాప్ 200లోకి వచ్చేస్తారు. లేదంటే ఇన్కమ్ జనరేట్ అయ్యి ఒక్కరైనా రెఫర్ చేసి ఉండాలి. గుర్తుపెట్టుకోండి, టాప్ 200లో మనకు రావాలి అంటే ఆ 10 డేస్లో ఒక్కరినైనా రెఫర్ చేసి ఉంటేనే టాప్ 200కి వస్తారు. వచ్చి ఇన్కమ్ గెయిన్ అయి ఉండాలి. అంటే ఏదో ఒక ఇన్కమ్,
ఏంటి స్పిల్ ఓవర్ ఇన్కము, క్రాస్ లైన్ ఇన్కము, డౌన్ లైన్ ఇన్కము, అప్ లైన్ ఇన్కము, ఏదో ఒక ఇన్కమ్ జనరేట్ అయిన వాళ్ళు టాప్ 200కి వచ్చేస్తారు. టాప్ 200కి వస్తే ఏంటి లాభం? ప్యాసివ్ ఇన్కమ్ ఎక్కువ వస్తుందండి. ఈ ప్యాసివ్ ఇన్కమ్ ఎక్కువ సంపాదించుకోవడానికి మనం పోటీ పడాలి. ఇప్పుడు నేను పోటీ పడి నేను వరల్డ్ నెంబర్ 1గా ఉంటానంటుంటే ఇంకోరు ఏం చేస్తున్నారు? మీకు కావాలంటే స్క్రీన్ షేర్ చేస్తాను ఉండండి, మొబైల్ స్క్రీన్ షేర్ చేస్తాను, ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్. ఒక్కసారి మీకు జస్ట్ ఉండండి, లైన్లో ఉండండి, మీరు ఎవరు కూడా డ్రాప్ అవ్వద్దండి. ఎందుకంటే మీరు చూడండి, చెప్పాను నేను, మన గురించి హిందీ వాళ్ళు మాట్లాడుకుంటున్నారంటే మన గురించి మనం సార్ ఈ గ్యాప్ లో మాట్లాడుకుంటున్నాం. ఒక మాట చెప్తాను సార్. స్వామి సార్, చెప్పండి 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 స్వామి సార్, ఈ గ్యాప్ చెప్పండి లో సార్, ఒక చిన్న మాట చెప్తాను. చెప్పండి. నిన్న నేను చేసి ఇద్దరు చేయడం వల్ల 200+ లో ఉన్న నేను 90లోకి వచ్చాను, 100లో. ఎస్ అదే అదే ఇక్కడ ఇంపార్టెంట్ అని చెప్తున్నా అది. అది విని కూడా కొంతమందికి కరువిప్పు కలిగిద్దని చెప్తున్నా సార్. అంతేగాని నేనేదో వచ్చానని చెప్పడం కాదు. నేను సార్ ఆల్రెడీ వెయిట్ చేశాను, మీరెవరు చేయొద్దు. నేను నిన్న కొంచెం మోటివేట్ చేసి సార్ మాటలు 4 మాటలు విషయం తెలుసుకొని చెప్పడం వల్ల వితిన్ 200+ ఉన్న నేను టాప్ 100 లోపల వచ్చేసాను. 90 సార్ నిన్న నేను. సూపర్ సార్, సూపర్, కంగ్రాచులేషన్స్. సో మనకు థ్యాంక్ యూ సార్. టాప్ 10లో టాప్ 5లో ఉన్న వాళ్ళు ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి, మీ లోపల స్క్రీన్ షేర్ చేస్తాను. టాప్ 10 సార్, టాప్ 10లో ఉన్న వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయొచ్చు. టాప్ 10లో ఉన్న వాళ్ళు ఒక్కసారి మీ వాయిస్ ఇవ్వండి, టాప్ 10లో ఉన్న వాళ్ళు. ఎందుకంటే నేను ఉన్నారు టాప్ 200లో చాలా మంది ఉన్నారు. టాప్ 10లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే మన వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. మన పర్సన్ ఒకరు ఉన్నారండి, ఆయన చాలా పోటీపడి వస్తున్నాడు, ఆయన ఎవరో తెలియట్లేదు నాకు, కానీ మొత్తానికి నా టీమే ఆయన, మరి ఎవరు అనేది సార్ నాకు తెలియట్లేదు. స్వామి సార్ ఐడి నెంబరు జూమ్ చేయండి, చెప్తే ఎవరైనా సరే ఫైండ్ అవుట్ చేస్తారు, ఆయనైనా రావచ్చేమో. చెప్తాను, అవునవును చెప్తాను. అంటే ఒక 3-4 మెంబర్స్ కింద ఉన్నాడు అనమాట ఆయన. అవునవును. ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఐ థింక్ వెంకటరామ సార్ అనుకుంటా సార్. ఆ, ఐ థింక్ కేవీఆర్ గారు అని వెంకటరావు గారు అనుకుంటా. ఏమో మరి తెలియదు. సార్ నేను ఐడియాలు అయితే క్లారిటీగా తీసి పెట్టుకోలేదు. నేను రైట్, చూసాను సార్, చెక్ చేశాను నేను ఒకసారి. ఆయన సారేనా? ఆహాహాహా. అదే ఇప్పుడు మనకు జూమ్కి అవును సార్. వస్తే మనకు జూమ్లో ఇప్పుడు హ్యాండ్ రైజ్ చేయండి అన్నప్పుడు హ్యాండ్ రైజ్ చేసినప్పుడు మనకు క్లారిటీ వస్తుంది. రైట్, నేను చూపిస్తాను చూడండి. ఇక్కడ చూసారా మనకు టాప్ 200ని ఎలా చెక్ చేసుకోవాలంటే ఇక్కడ మెనూ పక్కల ఒకటి ఉంటుంది ఓవర్ వ్యూ అని చెప్పేసి, దీన్ని టచ్ చేయండి, మనకు వచ్చే ప్యాసివ్ ఇన్కమ్ కూడా చూపిస్తుంది ఇక్కడ. ఈ ప్యాసివ్ ఇన్కమ్ 14,701 మనకు ఈ 10 డేస్లో ఫామ్ అవుతున్నటువంటిది. అంటే ఇంకా ఇప్పుడు ఈరోజు 8 అంటే ఇంకా 2 డేస్ అంటే 1.5 డే ఆల్మోస్ట్ ఉంది ఫుల్గా. ఈ 1.5 డేలో మనకు ఇంకా 2,000, 3,000, 5,000 ఇవి కూడా కావచ్చు. ఈ మంత్లో దాదాపు 20,000 టాన్స్ అంటే దాదాపు 50,000, 60,000 డాలర్లు డిస్ట్రిబ్యూట్ అయ్యే అవకాశం ఉంది, ఇంకా ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. సో ఇక్కడ మనం చూసుకుంటే మెంబర్స్ అనేది కదా, మెంబర్స్ చూసుకుంటే చూడండి, టాప్లో నాది ఉండే మార్నింగ్, ఇప్పుడు టాప్ 2కి వచ్చింది. కారణం ఏంటి? నాది 910 ఉంది, నాది 910 టాన్స్ ఇన్కమ్ ఉంది, అందరికంటే ఎక్కువ ఉంది. కానీ ఇక్కడ పర్సన్ ఏం చేశాడు, పోటీపడి మరి 22903 అనే పర్సన్ ఏం చేశాడంటే 116 మందిని జాయిన్ చేశాడు. ఎలా చేశాడో తెలియదు ఇంకా, అంటే ఉత్తగా కొట్టుకుంటూ పోయాడా, ఎలా కొట్టుకుంటూ పోయాడో తెలియదు. సో సిస్టమ్, యాజ్ పర్ సిస్టమ్ ఏం చెప్తుందంటే టీం ఎక్కువ చేసి ఉండాలి, వాళ్ళకు స్టార్స్ ఇస్తాడు, ఇన్కమ్ కూడా వచ్చి ఉండాలి. కానీ నాకంటే తక్కువ ఇన్కమ్ వచ్చినా టీం ఎక్కువ చేశాడు ఆయన. టీం ఎక్కువ చేశాడు కాబట్టి 116 మంది 22903 అనే నంబర్ 22903. ఇప్పుడు నేను మొన్న చూశాను, ఈ నంబర్ మన టీమే అనుకుంటున్నాను నేను. 2290 ఎంత సార్ అది? ఉండండి చెప్తాను. 22903 రైట్. ఇది చూద్దాం, ఆ పర్సన్ ఎవరు అనేది చూద్దాం. 22903 అనమాట, రైట్. 903 22903. ఇక్కడ చూస్తే 177 మెంబర్స్ని యాడ్ చేశాడు. ఈయన అప్లైన్ వచ్చేసి కాదు మన టీం కాదులేండి. ఈ నంబర్తో ఇంకొక నంబర్ ఉంది అనమాట. ఆ నంబర్ ఎవరు అనేది నేను చూస్తున్నాను, మంచిగానే చేస్తున్నారు వాళ్ళు కూడా, కానీ ఎవరైనా తెలియట్లేదు. సో మన వాళ్ళు కాదు ఇది, రైట్. సో చూసారా ఎంత పోటీ పడి చేస్తున్నారు జనాలు. ఇన్కమ్ నా ఎంత తెచ్చుకోలేకపోయినా కూడా మెంబర్స్ అయినా చేసి మెంబర్లో అయినా టాప్గా ఉండాలి నేను అని చెప్పేసి పోటీ పడుతున్నారు, మెంబర్షిప్లో అన్నా కనీసం ఉండాలని చెప్పేసి. సో ఇక్కడ నాకు ఆయనకు డిఫరెన్స్ ఏంటంటే 341 వర్త్ ఆఫ్ స్టార్స్ నా దగ్గర ఉంటే ఆయన దగ్గర 488 వర్త్ ఆఫ్ స్టార్స్ ఉన్నాయి. అంటే పెద్దగా తేడా కాదు. ఓకే, నాకున్న ఇన్కమ్ ఏంటి, 910 టాన్స్, ఆయనకు 530 టాన్సే, కానీ నాది ఇన్కమ్ ఎక్కువ వరల్డ్లో.
ఇప్పుడు ఇది థర్డ్ టైం ఇది. ఓకే. సో ఇక్కడ నేను 6 మందిని చేశాను, ఆయన 116 మందిని చేశాడు. అంటే ఇది అంత డిఫరెన్స్ ఉన్నా నాకు 100 డిఫరెన్స్ ఉందా, 100 స్టార్స్. నేను ఇంకొక నలుగురు చేశానంటే మళ్ళీ టాప్కి వెళ్ళిపోతా. సో ఇలాగ పెట్టుకోవాలి అనమాట. ఇలాగ పెట్టుకుని మనము వర్క్ చేయగలిగితే ఇంకా కొండలు పిండి చేయొచ్చు అండి. నిజంగా మీరు నమ్ముతారో లేదో కానీ అద్భుతంగా లైఫ్ ఇలా చేస్తూ పోతే మీకు అక్కడ ఇన్కమ్ పెరుగుతూ వస్తుంటుంది. ఇక్కడ మీరేం ఊగా చేయట్లేదు. ఎవరైతే టాప్ పొజిషన్కి వెళ్తున్నారో వాళ్ళకి ప్యాసివ్ ఇన్కమ్ ఎక్కువ వస్తుంది. ఇక్కడ ఇలాగ వచ్చే టాన్స్ డిస్ట్రిబ్యూషన్ ఎక్కువ అవుతాయి, టీమ్ ఎక్కువ అవుతుంది, బిజినెస్ ఎక్కువ అవుతుంది. మీరు లైఫ్లో మీరు అనుకున్న డ్రీమ్స్ అన్నీ కూడా తక్కువైపోతాయి. అంతేనా కదా? రైట్. థ్యాంక్ యూ సో మచ్. ఎస్ సార్. ఇంకా కరుణ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇంకేమైనా మాట తెలుసుకుంటే మాట్లాడచ్చు, లేదంటే గోర్ మైక్ ఇద్దాం. టైం కూడా ఎక్కువ అయిపోతుంది. లేదు సార్, రైట్. థ్యాంక్ యూ సో మీకు ఆ మచ్. మాట నేను ఎందుకు చెప్పించానంటే సార్, ఖచ్చితంగా ఎస్ చాలా మంది ఇవన్నీ కొన్ని మధ్యలో చేసి అవేంటో మీకు కూడా తెలుసు వాటి పేర్లు తెలుసు నేను తెలుసు. మీతో ఎస్ నేను షేర్ చేసుకున్నాను. చిక్కిపోయిన ఎస్ ఎస్ వాళ్ళకి మీరు ఆల్రెడీ యూట్యూబ్ లో పెడతారు. అంతవరకు నేను అడిగిన మాటని మీరు ఆశ్రయించారని చెప్పి కట్ చేసి మరి గ్రూపుల్లో ఫార్వర్డ్ చేయాలి నేను థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అవునుగా. సో మచ్. అందుకని నేను మీతో చెప్పించాను అన్నమాట. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎస్ సార్. నెక్స్ట్ అండి. నెక్స్ట్ రామారావు సార్. సార్ నమస్తే సార్. మెసేజ్ పెట్టారు. నమస్తే. సార్ వెరీ గుడ్ ఈవినింగ్ ఎస్ సార్. సార్. సూపర్ ఎక్సలెంట్ ప్లాన్ ప్రెజెంటేషన్ సార్. డౌట్స్ కూడా క్లారిఫికేషన్ చేశారు. నా థ్యాంక్ మనవి యూ. ఏంటంటే మన జూమ్ లో ఉన్న వాళ్ళందరికీ ఒక మనవి, ఎవరు కూడా అపనమ్మకం పెట్టుకోవద్దు. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ స్వామి సార్ ట్రైన్ డ్రైవర్, మనం ట్రైన్ లో కూర్చుంటే చాలా ఆటోమేటిక్ గా మనం ఎక్కడ రీచ్ అవ్వాలంటే అక్కడ రీచ్ అవుతాం. కాకపోతే ఒక డ్రీమ్ గోల్ పెట్టుకుని సార్ ఎంబడ గుండెలా ఉంటే 100% మనం సక్సెస్ అవుతుంది. సార్ ఏం చెప్తే అది బ్లైండ్ గా వినడమే మనం ధర్మం. అది గేనే చేయగలిగితే మన టీం వాళ్ళు అందరూ అద్భుతాలు సృష్టిస్తారు. నార్త్ వాళ్ళే కాదు, సౌత్ వాళ్ళు కూడా మనం వండర్ఫుల్ గా మనం చేయగలుగుతాము. ఖచ్చితంగా ఇచ్చేస్తాం. ఇంత ఇన్కమ్ తీసుకున్నప్పుడు మనం ఒక రిఫరల్ ఇవ్వస్తాము, క్రౌడ్ ఫండింగ్. ఇప్పుడు మనం విశ్వం అంటాము. విశ్వం అంటే ఏంటి? మనం ఏమి ఇస్తే తిరిగి వస్తుంది. మనం 10 మందికి హెల్ప్ చేస్తే అక్కడి నుంచి కూడా ఇన్కమ్ జనరేట్ అవుతుంది. కాబట్టి మనం ఏంటంటే తీసుకొని కాకంటే మనం కూడా కొంత ఇవ్వాలి. ఇదేంటంటే క్రౌడ్ ఫండింగ్ బిజినెస్ కాబట్టి సూపర్ ఎక్సలెంట్ బిజినెస్. కాబట్టి అందరం కలిపి టీం వర్క్ చేసి మన డ్రీమ్స్ అన్ని కంప్లీట్ చేసుకుంటాం. అందుకని ఏంటంటే స్వామి సార్ తోని మనం జర్నీ చేస్తే 100% సక్సెస్ అవుతాం. బ్లైండ్ గా నమ్మాల, అంతేగాని అక్కడ ఏమొస్తుంది ఇక్కడ ఏమొస్తుంది అక్కడ వెళ్ళి అటు ఇటు చూడదు. ఇప్పుడు ఎప్పుడైనా సరే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఉదాహరణ చెప్తాను. మనం ఒక ఒంటి ఉన్నది, కాకపోతే ఒక గుర్రం ఉన్నది. ఆ గుర్రంకి మనం ఎందుకు డప్పలు కొడతాము అంటే అటు ఇటు చూసి ఇలాగ ఉంటే అది స్లిప్ అయి పడిపోతే దానితో మనం కూడా పడిపోతాం. అట్లాగే మనం కూడా ఏంటంటే అటు ఇటు కళ్ళు గంటలు కట్టుకొని స్వామి సార్ ఏం చెప్తే అది వింటే 100% మనం సక్సెస్ అవుతాం. 100% మన డ్రీమ్స్ అన్ని కంప్లీట్ అవుతాయి. అందుకని స్వామి సార్తో మనం జర్నీ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. 6వ స్లాట్ అప్గ్రేడ్ అయ్యారు మీరు. కంగ్రాచులేషన్స్ సార్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ మేడం సార్. నెక్స్ట్ మైక్ ఇచ్చారా ఎవరికైనా? మేడం ఉన్నారా? ఓకే. లేదు సార్, నెక్స్ట్ ఎవరికి ఇవ్వలేదు, కానీ ఒక ముగ్గురు హ్యాండ్ రైజ్ చేశారు సార్. ఇవ్వండి సార్. సతీష్ సార్ మళ్ళీ మాట్లాడదలుచుకుంటే ఏమన్నా మైక్ మీది హ్యాండ్ రైజ్ లోనే ఉంది. సతీష్ సార్ సార్కి ఇవ్వండి. గాయత్రి శ్రీనివాస్ చౌదరి గారికి అన్మ్యూట్ ఇచ్చారు సార్, మీరు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి సార్. సార్ శ్రీనివాస్ సార్, ఏరోనాటికల్ ఇంజనీర్ ఫ్రమ్ రాజస్థాన్ సార్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. చెప్పండి. హ్యాపీ మార్నింగ్. గుడ్ ఈవినింగ్ సార్. నేను శివ సార్ని కలవడానికి పర్సనల్ గా సత్తెనపల్లి వరకు వెళ్ళాను ఆ రోజు. నేను మీతోటి కూడా ఆ రోజు మాట్లాడినారు కదా నాతో. సార్ నేను ఒక 2 to 3 క్వశ్చన్స్ సార్. చిన్న చెప్పండి. ఇంకా సిస్టమ్ ప్యూర్ గా తెలుసుకోవాల్సింది ఉంది. ఓకే. టాప్ 48 ర్యాంక్ లో వచ్చాను సార్ లాస్ట్ 10 days లో. ఓకే, సూపర్. కంగ్రాచులేషన్స్. అండ్ నేను ఎంతైతే పెట్టాను అంత తీసేసుకున్నాను, అంతకంటే ఎక్కువే తీసేసుకున్నాను. ఈ 1 week కొంచెం తగ్గింది, అంటే డ్యూ టు నా సిచ్యువేషన్ వల్లే తగ్గింది. అండ్ మోస్ట్ చాలా క్రిస్టల్ క్లియర్ గా ఉంది. ఎవరిది కూడా ఎవరి ఐడి ఎవరికి చూపించరు. క్యాజువల్ గా అయితే సిస్టమ్ లో ఎవరి ఐడి ఎవరికి చూపించరు. మనము ఎవరికి ఎంత వచ్చింది కూడా చూడగలుగుతున్నాయి. అండ్ ఒక చిన్న క్వశ్చన్ ఏంటంటే, వీళ్ళు మనకు పెట్టేవాళ్ళు ఒకటే నేను 1 lakh పెడతా, నాకు ఎంత వస్తుంది? ఒకటే చిన్న క్వశ్చన్. ఫస్ట్ అంత పెట్టద్దు, 6 వరకు రండి అని చెప్తున్నా, సజెస్ట్ చేస్తున్నా. 1 నుంచి 2000 నుంచి 5000 ఎంతైనా రావచ్చు ఎవ్రీ 10 days కి. రిఫర్ చేసుకుంటే రిఫరల్ వస్తుంది. అదర్వైజ్ మీకు ప్యాసివ్ కూడా వస్తుంది. ప్యాసివ్ అయితే ఎంత వస్తుంది? రిఫరల్ ఇన్కమ్ పక్కన పెడితే ఇంక ఈ స్కిల్ ఇవన్నీ ఏం చెప్పట్లేదు. స్ట్రైట్ ఫార్వర్డ్ గా స్టెప్ ఇన్ అవ్వండి అని చెప్తుంది.
తెలుసుకోవడానికి కోసం అప్రాక్సిమేట్లీ మనం చెప్పలేకపోవడం వల్ల కొద్దిగా బ్యాక్ స్టెప్ వేస్తున్నారు సార్. 4 to 5 మెంబర్స్ రెడీగా ఉన్నారు. ఒక ఒక డిజిటే కరెక్ట్ గా వాళ్ళకి చెప్పాల్సి వస్తుంది. ఎస్ ఓకే నాకు ఏం తెలియదు బా, నేనైతే ఎంత పెడతా, ఎంత వస్తుంది నాకు, అదే అడుగుతున్నారు. ఒకటే క్వశ్చన్. ఓకే సార్, క్లియర్ సార్. నేను మాట్లాడనా? చెప్పండి సార్. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ కంగ్రాచులేషన్స్. ఎందుకంటే మీరు ఈ సిస్టమ్ని నమ్మి వచ్చినందుకు మీ డబ్బులు ఎక్కువ, డబల్ కంటే ఎక్కువ తీసుకున్నారన్న కదా, చాలా సంతోషం. ఎందుకంటే మీలాగా ముందుకు వచ్చి ఆ షేర్ చేసే వాళ్ళు కావాలి. ఇప్పుడు అదే కదా ఫీడ్బ్యాక్ కావాల్సింది. నేను ఈ సిస్టంలో పెట్టిన దానికంటే డబల్ విత్ ఇన్ స్పాన్ ఆఫ్, అంటే తక్కువ టైంలోనే తీసుకున్నారు అంటున్నారు కాబట్టి ఇంకా చాలా సంతోషం. ఇంకా మీకు అడిగిన క్వశ్చన్లు ఇక్కడ దానికి సమాధానం ఏంటంటే, నాది ఎవరైతే ఇందులో ప్యాసివ్ ఇన్కమ్ని ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు మన సమాజంలో. సో ఈ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి క్లియర్గా మనం చెప్పేది ఏంటంటే, మీరు అన్నది కరెక్టే, 1 lakh పెట్టి నేను వస్తానన్న వ్యక్తికి రావచ్చు, కానీ వాళ్ళ పైన ఈ సిస్టమ్ పైన నమ్మకం కలగాలి. కాబట్టి ఫస్ట్ 6 లెవెల్స్తో రండి అని చెప్పడం మంచి మాటే. దాని తర్వాత పెంచుకోవచ్చు, మళ్ళీ మన ఇష్టం సార్. ఒకటో లెవెల్ నుంచి కూడా, అంటే 1000 రూపీస్ పెట్టి కూడా మీకు ఈ సిస్టమ్ మీద నమ్మకం వచ్చిన తర్వాత మీరు 6 లక్షలు కూడా పెట్టొచ్చు. దాని గురించి ఏం లేదు, ఎప్పుడైనా పెట్టుకోవచ్చు. ఇది ఒక పాయింట్. అయితే ఫిగర్ చెప్పాలి కాబట్టి మనము ఇన్ కేస్ అతను ఒక 1 lakh పెట్టాడు అంటే 1 lakh ఎంత రావచ్చు అంటే, నాకు తెలిసి అతను పెట్టిన 1 lakh 8 or 9 స్లాట్స్ వస్తాయి. ఈయన పెట్టిన దానికి విత్ ఇన్ 1 monthలో రావచ్చు, 2 monthsలో రావచ్చు. కరెక్ట్గా చెప్పలేము దాని గురించి, కానీ ఒక అమౌంట్ చెప్పొచ్చు. ఏం చెప్పొచ్చు అంటే ప్యాసివ్ ఇన్కమ్ గురించి చెప్పొచ్చు. ప్యాసివ్ ఇన్కమ్ గురించి చెప్పడం ఏంటి అంటే, ఎవరైతే ఇన్ కేస్ 6 లెవెల్స్ మనం ప్యాసివ్, అన్కండిషనల్ ప్యాసివ్ ఇన్కమ్ ఉంది కాబట్టి, అన్కండిషనల్ ప్యాసివ్ ఇన్కమ్ కింద 6 లెవెల్లో వచ్చిన వ్యక్తికి ఎవ్రీ మంత్ తప్పకుండా ఆయనకు 5,000 సార్, 5,000 దాకా రావచ్చు. 100% దాని గురించి ఎటువంటి టెన్షన్ లేదు. ఇది చెప్పండి. 6 లెవెల్ ఉన్న వ్యక్తి. ఇంకా అంతకు మించి నేను పెడతాను, 12 లెవెల్ పెడతానంటే ఆయనకు 30,000 దాకా కూడా ఎవ్రీ మంత్ రావచ్చు. ఎవ్రీ మంత్ 30,000 దాకా రావచ్చు. అటు ఇటు ఉండొచ్చు, అంతేగాని మరి ఎగ్జాక్ట్లీ ఫిగర్ కూడా ఉంటుందని కాదు, అటు ఇటు జస్ట్ లిటిల్ బిట్ చేంజెస్ ఉండొచ్చు, అంతేగాని ఆ ఫిగర్ అయితే అతను తీసుకోగలడు. అంతకెక్కువ కూడా తీసుకోగలడు. ఇది ఓన్లీ అప్రాక్సిమేట్గా చెప్తాను. అంతకెక్కువ ఖచ్చితంగా తీసుకుంటారు. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ నేను ఎంత తీసుకుంటున్నాను, 12 స్లాట్ అయిపోయింది అంటే నేను అక్షరాల ₹1,00,000 తీసుకుంటున్నా ప్యాసివ్ ఇన్కమ్ ఎవ్రీ మంత్ ప్యాసివ్ ఇన్కమ్ ₹1,00,000 తీసుకుంటున్నా. కావాలంటే నేను నుంచి వన్ మోర్ థింగ్ ఏంటంటే, మార్కెట్ లో కొన్ని అడిషనల్ గా ఇస్తూ ఉన్నారు. ఏంటంటే సపోజ్ చెప్పకూడదు కానీ, బట్ ఐనాక్స్ అనేసి అని చేస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళు ప్యాసివ్ దానికంటే మన దాన్ని కంపేర్ చేస్తునేసరికి నేను వాళ్ళు అడిగిన క్వశ్చన్ కి అంత ఫ్లూయెంట్ గా ఇవ్వలేకపోయాను. ఎస్ 100%. ఇప్పుడు మీరు ఫేస్ చేసే సమస్య ఏంటంటే, మీరు ₹1,00,000 పెడితే నెలకు ఆ, ఒక 10,000 కూడా రావట్లేదు కదా. నేను ₹1,00,000 30,000 సంపాదించగలను, 50,000 సంపాదించగలను, లక్షకి లక్ష సంపాదించగలనే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ డబ్బు కాదు ముఖ్యం ఇక్కడ. మీరు పెట్టిన క్యాపిటల్ ఇరుక్కపోతుందా లేదా చూసుకోమని చెప్పండి వాళ్ళకి. 100% ప్లాట్ఫామ్ జెన్యునా కాదని చూసుకోమని చెప్పండి వాళ్ళకి. ఇది ఉంటుందా ముంచుతుందా అనేది కూడా క్లారిటీ ఉండదు. కానీ డబ్బు, ఇప్పుడు చాలా మంది మీకు తెలుసా, ఇప్పుడు యూబిట్ లాంటి దానిలలో ఏం చేశారంటే లక్షలు కోట్లు పెట్టారు. ఏమైంది ఈరోజు? ఏడుస్తూ కూర్చున్నారు, సూసైడ్లు చేసుకున్నారు. మరి ఇంత అవసరమా? అంటే డబ్బు ఎక్కడి నుంచి వస్తుందో తెలియట్లేదు వాళ్ళకు. ఎవరిస్తారండి డబ్బులు? చెట్లకాయవు కదా. మరి అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? ఇది ఓన్లీ సిస్టమేటిక్గా నేను డబ్బులు జనరేట్ ఇస్తుంది, లైఫ్ లాంగ్ ఇస్తుంది అంటే, నేను డబ్బు అతియాస పాలైపోయి, అతియాసకు గురైపోయి మనం ఎన్నెన్నో లేనిపోయిన రిస్కులు తీసుకుంటున్నాం. అలా రిస్క్ తీసుకోకుండా హ్యాపీగా మీరు పెట్టిన ₹6,00,000 మ్యాక్సిమం, అంతే. దీంట్లో కోట్లు పెట్టడానికి కూడా లేదు. ఓన్లీ ₹6,00,000 మ్యాక్సిమం పెట్టగలిగితే నెలకు 30,000 తీసుకుంటాం. అంతకంటే హ్యాపీ ఏం కావాలి? అది వాళ్ళు సరిపోలేదంటే వదిలేయండి వాళ్ళని, ఇంకా మనం ఏం చేయలేం. ఇప్పుడు మనం అంత క్లియర్గా చెప్పినా కూడా అది సరిపోదు, మాకు ఇంకెక్కువ కావాలి అన్నప్పుడు లీవ్ ఇట్. వాళ్ళ కర్మనో వాళ్ళ అదృష్టమో, వాళ్ళు తింటారా ఏడుస్తారా వాళ్ళు అది వదిలేసేయాలి. అంతేగాని మనము వాళ్ళు అర్థం చేసుకోలేదంటే అది ఇంకా వాళ్ళ బ్యాడ్ లక్. రైట్ సార్. ఇంకా గ్రౌండ్ లో అయితే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం. కానీ వస్తున్నారు. రావడానికి అయితే మన ప్లాన్ ప్రెజెంటేషన్ ఇవ్వడం వల్ల వాళ్ళు వస్తున్నారు. అండ్ కొంచెం క్లారిటీ కావాలి. నేను మీ పర్సనల్ నెంబర్ తీసుకుని నేను సార్ తోటి నేను మీకు మాట్లాడండి, నో ప్రాబ్లం. మీకు ఏదైనా దానికి డౌట్స్ ఉన్నా కూడా క్లారిఫికేషన్ చేస్తాను. ఇలాగా మనకు మార్కెట్కి వెళ్ళినప్పుడు జరిగే సంఘటనలు ఉంటాయి, కొన్ని ఎదురయ్యే ప్రశ్నలు ఉంటాయి చాలా మంది మార్కెటింగ్కి వెళ్ళినప్పుడు. సో ఎలా ఫేస్ చేయాలో తెలియనప్పుడు నాకు కాల్ చేయండి, నేను అంత స్పాట్లో కూడా చెప్తాను. వాళ్ళతో కూడా మాట్లాడించబడండి కావాలంటే కాన్ఫరెన్స్లో. నేను అప్పుడు కూడా మాట్లాడి మీకు అది క్లారిటీ ఇస్తాను. ఓకే సార్.
ఓకే రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ తీసుకోను. మ్యాథ్స్ పర్సన్ కలిసి మాట్లాడడానికి మ్యాథ్స్ ట్రై చేసేవాడిని అనమాట, ఏదో ఓకే సార్. కాన్ఫరెన్స్ కాకుండా. ఎస్ సార్, ఎస్ రైట్ సార్, సార్, ఓకే థ్యాంక్ యూ సో మచ్. ఎస్ సార్. పర్సనల్ మాట్లాడు తీసుకోండి సార్, తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్. ఇలా జూమ్ తీసుకున్నంత రికార్డ్ ఉన్నా కూడా మనకి ఇంకా చాలా యూజ్ అవుతుంది సార్. రికార్డింగ్ పెట్టేస్తాను సార్, యూట్యూబ్లో పెట్టేస్తాను. చాలా రోజులు అయింది యూట్యూబ్లో పెట్టాక. ఈ వీడియో అంతా మొత్తం ఈ ఇలా జూమ్ మాట్లాడుతున్నంత టెస్టిమోనియల్స్ కూడా కొంత యూజ్ అవుతుంది. అంటే ఎస్ సార్, ఎస్. మీకు వచ్చేవాడు ఉన్నారు, రాలేనుకుంటున్నారు, అందుకని ఇది ఉపయోగపడుతుంది. తప్పకుండా, తప్పకుండా యూట్యూబ్లో సార్ ఇంకో పెట్టేస్తాను. నలుగురు హ్యాండ్ రైజ్ చేశారు, ఇవ్వమంటారా? సార్ థ్యాంక్ మైక్ యూ సో ఇవ్వండి, మైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. సార్ దుర్గా ప్రసాద్ గారు, మీకు అన్మ్యూట్ ఇచ్చాను ఒకసారి. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్, గుడ్ ఈవినింగ్ సార్, చెప్పండి. సార్ ఇందులో మామూలుగా స్క్వాడ్ ఉంది కదండి, సార్ ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్తారండి? సార్ యాక్చువల్గా స్క్వాడ్ గురించి నేను వద్దనే చెప్తున్నా. ఎందుకంటే మీరు చూడండి, అబ్జర్వ్ చేయండి, టాప్ 10 మాత్రమే ఉన్నాయి స్క్వాడ్. ఎవరికి క్రియేట్ చేసినా రావట్లేదు. ఎందుకు రావట్లేదు అంటే వాళ్ళకు ఇంకా టీం లెంత్ ఎక్కువ ఉండాలో మరి ఏమో తెలియట్లేదు. అదొకటి క్లారిటీ లేదు నా దగ్గర కూడా. ఓకే ఎవరు క్రియేట్ చేసుకున్న స్క్వాడ్ రావట్లేదు. ఓన్లీ మీరు అబ్జర్వ్ చేయండి, 10 ఉన్నాయి, 10 మందికి ఉన్నాయి స్క్వాడ్స్, అదే ఉన్నాయి, ఒక్కటి కూడా పెరగట్లేదు. మీరు అబ్జర్వ్ చేయండి బాగా. ఓకే సార్, ఓకే సార్. సో సార్ దాని గురించి మీరు టాప్ 200 లోకి వెళ్ళాలంటే స్క్వాడ్ క్రియేట్ చేసుకోలేమో అని డౌట్ సార్. అవసరం లేదు సార్. టాప్ 200 వెళ్ళాలంటే స్క్వాడ్తో సంబంధం లేదు. స్క్వాడ్ ఇన్కమ్ అనేది 15 టాన్స్ ఉంటాయి, 15 టాన్స్ ఉంటాయి ఎక్స్ట్రా ప్రతి ఒక్కరికి. ఈ 15 టాన్స్ రావడానికి మన దగ్గర టీం ఉండాలి. ఆ టీం కూడా ఎంత ఉండాలనేది క్లారిటీ లేదు అందరికీ. స్క్వాడ్ ట్రై చేస్తున్నాం కానీ క్రియేట్ అవ్వట్లేదు. నాకైతే క్రియేట్ అయింది, స్టార్టింగ్లో నేను చేసుకున్న టీం ఉండింది నాకు అప్పుడు, అది క్రియేట్ ఓకే అయింది. మరి చూద్దాం, మరి తర్వాత వస్తుందేమో ఆప్షన్, చూడాలి అది. ఓకే సార్. చెప్పండి సార్, ఇంకా నెక్స్ట్. సార్ మనోహర్ చిలకల, మీకు అన్మ్యూట్ ఇచ్చాను. మనోహర్ సార్ చెప్పండి. సార్ మోహన్ రావు సార్. మోహన్ రావు. హ్యాపీ మనీ ఈవినింగ్ సార్. మోహన్ రావు సార్ చెప్పండి. హ్యాపీ మనీ ఈవినింగ్ సార్. సార్ సార్ గుడ్ ఈవినింగ్ సార్, చెప్పండి. సార్ రెగ్యులర్ గా ఈ టీమ్ జూమ్ మీటింగ్స్ పెడితే బెటర్ అని నా ఉద్దేశం సార్. తప్పకుండా, తప్పకుండా అదే చెప్తున్నాను. ఇంకా నాకు ఎందుకంటే సపోర్ట్ కావాలి. ఇప్పుడు ఆల్రెడీ జూమ్ చేసేవాళ్ళు కొంచెం డిసప్పాయింట్ అయిపోతున్నారు. అవునవును, యాక్చువల్గా నేను లేను. సో దానివల్ల అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉన్నందువల్ల నేను జూమ్ కండక్ట్ చేయలేదు 1 వీక్. సో నో ప్రాబ్లం, అదే మళ్ళీ సార్. పెడతాం, రెగ్యులర్గా ఉంటాయి జూమ్ మీటింగ్స్. అయితే నేను ఏదైనా అట్లాగా పర్సనల్ వర్క్లో ఉన్నప్పుడు కొంచెం ఎవరైనా జూమ్ చేయడానికి ముందుకు వస్తే వాళ్ళకు కూడా నా లింక్ ఇస్తాను, కంటెంట్ ఇస్తాను, వాళ్ళు మాట్లాడగలగాలి. క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పకపోయినా పర్వాలేదు, ప్లాన్ ప్రజెంటేషన్ చేయగలగాలి. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా రండి ముందుకి, నాకు ఫోన్ చేయండి. వాళ్ళకి నేను A to Z అంతా కూడా ట్రైనింగ్ ఇస్తాను, కంటెంట్ ఇస్తాను. ఇప్పుడు ఓకే సార్. క్రిప్టో కరెన్సీలో చాలా వస్తున్నాయి సార్. అది ఏది చేసుకోవాలా? ఇప్పుడు క్యూనాక్స్ అనేది వచ్చింది, దానికి విత్డ్రాల్ సిస్టమ్ ఉంది. ఆ విత్డ్రాల్ సిస్టమ్ ఉన్నది చాలా మంది యాక్సెప్ట్ చేయట్లేదు, సార్ ఎందుకంటే అదే వాటి చేతిలో చెప్తున్నాను. ఉంటది కదా. ఎస్ సార్, అదే చెప్తున్నాను. సెంట్రలైజ్ సిస్టమ్ జోలికి మీరు వెళ్ళకండి. అది ఈ రోజు మనకు అక్కడ పరిమళాలు వెదలొచ్చు, అట్రాక్షన్ రావచ్చు, కాదనట్లేదు, గుమగుమలాడొచ్చు, కాదనట్లేదు, కానీ రేపు నెట్వర్క్ లో పొద్దున భయంకరంగా ఘోరంగా ఏడ్చాల్సి వస్తుంది. ఆల్రెడీ దెబ్బతిన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్ రీసెంట్ గా, వేరే వేరే అది పెట్టి. అదే 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 అందుకే చెప్తున్నాను. సో అట్రాక్షన్స్ గురి కావద్దండి. ఇందాక సార్ మాట్లాడినారు, ఏరోనాటికల్ ఇంజనీర్ అని చెప్పి సారు. సార్ పేరు గుర్తు రావట్లేదు, ఏంటి చెప్పారు సారు. ఏంటి సార్ పేరు ఏంటి సార్? కరుణ సార్, సార్ పేరు ఏంటి? సార్ ఏదో చెప్పారు నేమ్, ఏరోనాటికల్ ఇంజనీర్ అని చెప్పేసి. ఓకే, సో సార్ ఓకే ఓకే కంటిన్యూ సార్, చూస్తాం. సార్ చెప్పిన దాని ప్రకారం చూస్తే చూడండి, మరి చాలా మంది అట్రాక్ట్ అవుతున్నారు మార్కెట్లో. అక్కడ ఆ ప్లాట్ఫామ్లో ఎంత వస్తుందండి, ఈ ప్లాట్ఫామ్లో ఎంత వస్తుందండి అని. అలా అట్రాక్ట్ కావద్దు. ఎప్పటికి కూడా డబ్బు ఎంత వస్తుందని మీరు గంటకి ఎంత వస్తుంది, రోజుకి ఎంత వస్తుంది, వారంకి ఎంత, ఇలాగా మీరు కాలిక్యులేషన్ చేయొద్దు. అలా కళ్ళ గంతులు కట్టుకొని ఉండొద్దు. వాళ్ళు విన్న దాంట్లో భ్రమలో ఉండొద్దు. క్లియర్గా ప్రాజెక్ట్ని ఆ కళ్ళ గంతులు పెట్టి ప్రాజెక్ట్ని వెరిఫై చేసుకోవాలి. చాలా మంది ఇప్పుడు ఇండియన్ పీపుల్ ఎక్కువ మంది ఫ్రాడ్ గురి కావడానికి ఏంటి తెలుసా, భ్రమలో ఉండిపోతున్నారు. ఒకడు వచ్చేసి ప్రాజెక్ట్ గురించి చెప్పేసి, మీకు ఈ ప్రాజెక్ట్లో ఎంత వస్తుందండి, అంత బ్యూటిఫుల్గా సిస్టమ్ ఉందండి, మీరు వారం కింద సంపాదించు, నెల కింద సంపాదించు, ఒక పర్సన్ ఇన్వైట్ చేస్తే ఇంత డబ్బు వస్తుంది మీకు అంటే, ఓహో అనే గాల్లోనే డ్రీమ్స్ మొదలుపెట్టి గాల్లో మెడల్ కట్టేస్తున్నాడు. కానీ అది పేక మెడల్ లాగా కూలిపోతాయని ఊహించలేకపోతారు. సో పెట్టింది రాదు. సో అలాంటి పాయింట్స్ దృష్టిలో పెట్టుకోండి.
తప్పకుండా డీసెంట్రలైజ్ సిస్టమ్స్ ఉన్న వాటినే చేయండి, కానీ వేరే చేయకండి. నేను డీసెంట్రలైజ్ అని చెప్పుకొని కూడా మోసం చేసే వాళ్ళు ఉన్నారు కాబట్టి బీ కేర్ఫుల్. అవును, దీనిలో కూడా ఉన్నాయండి, డిసెంట్రలైజ్డ్ ఉన్నాయి, కూడా ఉన్నాయి. చాలా ఉన్నాయి. అది కూడా అది ఇప్పుడు కూడా మీరు వీడు కంపల్సరీ. క్యూనాక్స్ అనే అతను డిసెంట్రలైజ్డ్ చెప్తున్నాడు, అది అస్సలు కాదు. అది సెంట్రలైజ్ డిసెంట్రలైజ్ సిస్టమ్ చెప్తున్నాడు. ప్లస్ స్వార్థం A1 కోసం టెక్నాలజీ, చెప్పుకునేది ఉంటుంది. A1 టెక్నాలజీ ఉంది, ఇది ఆ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ అని చెప్తున్నారు. అంతా ఆ, బాగానే ఉంది. అది విత్డ్రాల్ సిస్టమ్ అనేది నాకు నచ్చలేదు ఇక. సరే, ఎందుకంటే నేను మన దుడ్డు చెప్తున్నాను కదా, తీసుకుని వాడి చేతిలో 10th పెడితే క్లాస్ వాడి పాస్ కాని వాడు కూడా ఈ రోజుల్లో కంపెనీ పెడుతున్నాడు. బీ అవును. కేర్ఫుల్. సో ఎంతో మంది బలైపోతున్నారు, చాలా జాగ్రత్త ఉండండి. ఎందుకంటే ఇది ప్రతి ఒక్కరికి చెప్పలేము, చెప్పినా మనం నెగిటివ్గా వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు. జాగ్రత్త ఉండండి, వేరే దాంట్లో పెట్టకండి అంటే నువ్వు చెప్పిన దాంట్లో పెట్టాలా అని చెప్పేసి కొంతమంది అలాగా నెగిటివ్ కూడా అదే, తీసుకునే వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఎవరి నేను ఇష్టం కూడా అదే వాళ్ళది. అదే అన్నారు. మన స్వామి సార్ 21 years ఎక్స్పీరియన్స్ ఉంది, క్రిప్టో కరెన్సీలో ఏది బెస్ట్ ఏంది అనేది చాలా ఫిల్టర్ చేసి మన ముందుకు తీసుకొచ్చి ఇది బాగా ఇది పట్టించుకోండి అయ్యా అని చెప్తే, మీరు ఇన్ని డౌట్లు పెట్టేసి అసలు పెట్టాల్సింది పెట్టకుండా ఎక్కడెక్కడో పోతున్నారు. ఎస్ అది సార్. కరెక్ట్ అనిపించట్లేదు. మీరు ఎస్ ఏదైనా పెట్టుకోదలుచుకుంటే వివరాలు తెలుసుకొని దీనిలో పెట్టడం వల్ల ఏంటంటే దీనిలో కూడా సార్ పాసివ్ ఇన్కమ్ మీరు బాగా చెప్తున్నారు, బాగానే ఉంది. మీరు ఫస్ట్ ఎస్ లో సార్. చెప్పినంత రాలేదని చెప్పి చాలా మంది డిసప్పాయింట్ అయ్యారు. 2.7 2.5 అలా వచ్చింది లాస్ట్ టైం కూడా. అదే ప్యాసివ్ ఇన్కమ్ ఎంత వస్తుంది అంత వస్తుంది అని చెప్పేసి అంటే మనము అంటే పెట్టే చాలా రోజు మంది అనుకోలేదు. ఏంటంటే మనం తర్వాత పెట్టాం కదా, పెరుగుతుంది. తర్వాత అది పెరుగుతుంది. కొంచెం పేషెన్స్ తో ఉండాలి. వాల్యూ పెరిగినప్పుడు దాని వాల్యూ ఇంకా పెరుగుతుంది. ఇప్పుడు చూడు, ఈ రోజు నా దగ్గర హాఫ్ బిట్ కాయిన్ ఉందని బాధపడే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? కానీ ఎవరు ఒకప్పుడు హాఫ్ బిట్ కాయిన్ లెక్కలేనంత పక్కన పడేసి ఉంటారు హాఫ్ బిట్ కాయిన్ అవును. కదా. ఈ రోజు అది దాని మనకి వాల్యూ అదే అది ఇన్స్పిరేషన్ సార్ ఇప్పుడు మనకి అందరికి. అదే ఆ చెప్తున్నా. బిట్కాయిన్ రేపు పొద్దున ఇన్స్పిరేషన్. మనం ఇక్కడ ఏది కూడా టాన్ వాల్యూ కూడా రేపు పొద్దున బీభత్సంగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మీకు 1 టాన్ వచ్చినా కూడా మీరు దాచిపెట్టుకోండి, భద్రంగా దాచిపెట్టుకోండి, నెగ్లెక్ట్ చేయకండి. ఇదే మాట నాలాంటి వ్యక్తి జూమ్ చేస్తే బిట్ కాయిన్ ని పరిచయం చేసింటే స్టార్టింగ్ డే నుంచి ఎంతమంది ఈ రోజు బిట్ కాయిన్ దాచిపెట్టుకునే వాళ్ళు, ఇట్స్ మేబీ కొంతమంది 1 crore, దాచిపెట్టుకోవాలి కదా. 1 ton is equal to maybe 1 crore దాకా అవ్వచ్చు ఫ్యూచర్. సో అప్పుడు మనకు తెలియదు కాబట్టి మనం దాచుకోలేదు, చెప్పేవాళ్ళు కూడా లేరు. అవునవును. మరి దీంట్లో ఇప్పుడు ఎంటర్ చెప్తున్నా. అయితే జాగ్రత్తగా ఉంటే, స్టిల్ గా ఉండే డెఫినెట్ గా అయిపోతారు సార్ ఎస్ సార్, ఎస్ సార్, ఎస్ సార్. 100%. కాకపోతే సార్ ఇప్పుడు మనము ఈ పాసివ్ ఇన్కమ్ గురించి చాలా మంది అట్రాక్ట్ అయ్యారు. బట్ ఈ పిల్ ఓవర్స్ వాటి గురించి కూడా కొద్దిగా టీం డెవలప్ చేసుకుంటే ఈ పాసివ్ ఇన్కమ్ మించి ఇన్కమ్ మీరు తీసుకోవచ్చు అనేది కూడా కొద్దిగా హైలైట్ చేసి చెప్తే బెటర్ అని నా ఉద్దేశం. తప్పకుండా ఎలా తప్పకుండా ఉంటుంది? సార్. ఎందుకంటే టీమ్ డెవలప్ అవ్వాలి అంటే ఇది నేను టీం చేయాలి, నెంబర్ మీకు ఇలా చేసుకుంటే మాకు ఎంత ఇన్కమ్ వస్తుంది అనేది వాళ్ళకి కొంచెం ఐడియా ఇస్తే ఫస్ట్ లో చెప్పారు మీరు కొన్ని ఎంతమందిని చేస్తే ఎంతమంది ఇలా టీం చేసుకుంటే ఇన్ని ఫ్లవర్స్ వస్తే ఎంత అవుతుంది అని చెప్పారు. ఎస్ బట్ సార్, ఎస్ సార్. ఇప్పుడు మళ్ళీ అవి కొంచెం రిపీట్ చేస్తామంటే అటువైపు కూడా వాళ్ళు టీం వర్క్ చేద్దాం, చేయడానికి కూడా interest తప్పకుండా చేద్దాం సార్. అంటే ఇప్పుడు ఏదైతే బెస్ట్ అనిపిస్తుందో దాన్ని హైలైట్ చేస్తాం. బట్ అసలు Sure. టీం వర్క్ చేస్తే ఇవన్నీ అవసరం లేదు. ఎస్ సార్, ఎస్ సార్. తుప్పుడు ముక్కలకు అవసరం లేదు సార్, కష్టపడి పని చేసేవాడికి. ఎస్ ఈ రొట్టె ముక్కలకు అవసరం లేదు కదా, పాసివ్ ఇన్కమ్ కోసం మనం జారట్లేదు కదా యాక్చువల్లీ. ఎస్ సార్. అది పాసివ్ ఇన్కమ్ కోసం కదా, ఈ టీం వర్క్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు ఒకటి చూపించారు కదా మీరు 116 మంది టీం. ఎస్ సార్, ఎస్ అదే సార్. అది ఎంత ఇది సార్, అది ఎంత వర్క్ అంత లేకపోయినా అదే కూడా చెప్తా. మీరు టాప్ ఉంచుతారు. చూడండి, అంటే అది ఎంత highlight. కసిగా చేస్తున్నారో చూడండి. అంటే టాప్ లో అదే highlight. ఉండడానికి పోటీ పడి చేస్తున్నారు అనమాట. సో అట్లా మనం కష్టపడి వర్క్ చేసుకుంటే మంచి ఇన్కమ్ అనేది ఉంది, మంచి లైఫ్ ఉంటుంది, మంచి గుర్తింపు ఉంటుంది, అన్ని విధాలుగా ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. ఎస్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. సార్ స్వామి సార్, ఎస్ సార్. నెక్స్ట్ శేఖర్ హెచ్వైడి ఉన్నారు, అన్మ్యూట్ ఇచ్చాను. మీరు అడిగారు పేరు శ్రీనివాస్, ఏరోనాటికల్ ఇంజనీర్ ఫ్రమ్ రాజస్థాన్ సార్. ఓకే సార్, ఓకే సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. ఎస్ సార్. శేఖర్ గారు నెక్స్ట్ మాట్లాడండి సార్. శేఖర్ సార్ చెప్పండి. సార్ గుడ్ ఈవినింగ్ సార్, నా పేరు శేఖర్, హైదరాబాద్. గుడ్ ఈవినింగ్ సార్, గుడ్ ఈవినింగ్. ఫస్ట్ రోజు ఐడి యాక్టివేషన్ చేసుకుని సార్ 2 స్లాట్లు ఉన్నాను కదా, ఓకే 1500 పెట్టి 1 స్లాట్ యాక్టివేషన్ లేదు సార్. సెకండ్ స్లాట్ యాక్టివేషన్ కావడం లేదు. మీకు స్క్రీన్ షాట్ పంపించే చూడండి సార్ ఒకసారి. ఓకే, మీరు ఫస్ట్ స్లాట్ కొన్నారు కానీ సెకండ్ ఎందుకు కావట్లేదు అంటే దానికి ఇంత ఫండ్ లేదా? ఫండ్ కూడా యాడ్ అయింది సార్ ఇందులో. ఏం పేరు మీద వచ్చింది? నంబర్ ఎంత సార్ లాస్ట్ లో? 87 సార్, 287. 10,000 5 రూపాయలు ఉన్నాయి బాబాయ్. 87 సార్, 9287. ఆహాహా, ఓకే ఓకే. ఇది ఫస్ట్ స్లాట్ అయిపోయింది. సెకండ్ స్లాట్ ఫండ్ లేదు సార్, తక్కువ ఉంది మీ దగ్గర. తక్కువ ఉంది మీ దగ్గర సార్. 0.5 కావాలి మీకు. బ్యాంక్ నుంచి వచ్చినాయి. జూమ్ తర్వాత నాకు కాల్ చేయండి సార్, నేను చేపిస్తాను. ఓకేనా?
ఓకే సార్. ఓకే సార్, బంగారు థ్యాంక్ కాయిన్స్ ప్లాన్ ప్రజెంటేషన్ బాగుంటుంది. సతీష్ సార్ ఏదైనా బంగారం కిలో బంగారం వస్తాయి. యూ. నెక్స్ట్ సార్, నెక్స్ట్ నెక్స్ట్ సతీష్ సార్. సతీష్ గారు సతీష్ సార్ చెప్పండి. సార్ చెప్పండి సార్. సార్ ఇది నేను టాప్ 10 లో ఉన్నాను సార్ నేను. ఓ సూపర్ సార్. అదే అప్పటికి టాప్ 10 లో ఉన్న వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి అంటే చేశారంటున్నారు మీరు. రైట్. అవునవును సార్. అట్లా ఒకసారి ఇదే మీరు కంగ్రాచులేషన్స్, అన్నారు. కంగ్రాచులేషన్స్, కంగ్రాచులేషన్స్. ఎందుకంటే కంగ్రాట్స్ సార్ ఉన్నారు సతీష్ గారు, సార్, టాప్ కంగ్రాట్స్ 5 లో కూడా ఉన్నారు, సార్ టాప్ 5 లో కూడా ఉన్నారు. రెస్పాండ్ కావట్లే వాళ్ళు. మరి జూమ్కి వస్తున్నారా తెలియదు. చెప్తున్నారు ఇప్పుడు. ఇందాక సార్ ఒకసారి చెప్పారు. ఏం చెప్పారంటే అవును సార్. మనకున్నటువంటి టీం ఇప్పుడు ఆర్కే సార్ అని చెప్పేసి వైజాగ్ నుంచి మాట్లాడినారు. ఏమన్నారు? 1.5 టీం ఉంది అంటే 1500 మంది టీం ఉన్నారు నా టీం, G9 టీం. సార్ చాలా నిజంగా గ్రేట్ఫుల్ చెప్పొచ్చు మనం. చాలా గ్రేట్ నిజంగా. సో ఇంతమంది ఉన్నా కూడా మెంబర్స్ 100 మంది కూడా అటెండ్ కాలేదంటే చూడండి ఎంత మిస్ అవుతున్నారు. కమ్యూనికేషన్ మిస్ అవును కదా. సార్. నేను జాయిన్ అయ్యి ఒక 1 మంత్ అయింది సార్. మీది కంపల్సరీ ప్రతి జూమ్ నేను విన్నాను, ప్రతిదీ థ్యాంక్ యూ. నోట్ చేసుకున్నాను. నేను నేర్చుకున్నా సార్ మీ దగ్గర ఉన్న ఫ్యాక్ట్ అది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇంకొకటి నా మెంబర్స్ ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి నేను జూమ్ లో ఉన్నానని కంపల్సరీ నేను ఇన్వైట్ చేస్తా బిఫోర్ అది ఒక అది హాఫ్ చేయాలి, అన్ అది అవర్. చేయాలి. ఎస్ ఎస్ తర్వాత స్వామి సార్ నెక్స్ట్ నేనైతే సార్ సార్ చెప్పండి. సార్ నెక్స్ట్ అశోక్ కుమార్ ఆది గారికి అన్మ్యూట్ చేశాను సార్. మీరు అన్మ్యూట్ చేసుకొని సార్ అడగండి సార్, లేట్ అవుతుంది. ఆ, సతీష్ సార్ మళ్ళీ మాట్లాడదాం దాని గురించి. ఓకే సార్. థ్యాంక్ యూ తప్పకుండా సార్. మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. కంగ్రాచులేషన్స్. టాప్ 10 లో ఉన్నారు. కంగ్రాట్స్ సతీష్ గారు, కంగ్రాట్స్ సార్. సారీ టాప్ 5 లో కదా, టాప్ 10 లో ఉన్నారు. రైట్, మంచిది, చాలా సంతోషం. అశోక్ సార్ చెప్పండి. క్లోజ్ చేద్దాం, టాప్ టైం 13 ఎక్కువైపోయింది. జనాలకి టాప్ కొంచెం 13 సార్ పేషెన్స్. చెప్పడానికి అంతే. థ్యాంక్ యూ సార్. చెప్పండి అశోక్ సార్, చెప్పండి. టాప్ టాప్ 13 లో ఉన్నది సార్ నాది ఒక ఐడి. 1 3 లో ఉన్నారు. సూపర్ సార్, టాప్ సూపర్. 13. కంగ్రాచులేషన్స్. సో మరి కంగ్రాట్స్ సార్ అశోక్ కుమార్ గారు, మీకు కంగ్రాట్స్ సార్. 522 టర్న్స్ వచ్చిన వరకు 11 స్లాట్స్ కంప్లీట్ అని 522 గెయిన్. కంగ్రాచులేషన్స్. ఎస్ సార్. సో మీరు టీం కూడా ఏం లేదు. మీరు కూడా పెద్ద టీం లేకుండా 12 స్లాట్ ధైర్యంతో కొన్న మేడం తర్వాత, మేడం ఫస్ట్ ఎంటర్ అయిన వెంటనే మంచిగా సాయిలత మేడం గారు ధైర్యం చేసి వచ్చేసారు. ఇప్పటికు సూపర్ సక్సెస్ అండి. మంచిగా ప్యాసివ్ ఇన్కమ్ తీసుకోవడం కానీ, నాన్ వర్కింగ్ ఇన్కమ్ తీసుకోవడం కానీ సూపర్గా ఉన్నారు. సెకండ్ 12 స్లాట్ వితౌట్ వర్క్, వితౌట్ టీంతో వచ్చిన వాళ్ళల్లో మీరు కూడా సెకండ్ పర్సన్. నిజంగా కంగ్రాచులేషన్స్ సార్, కంగ్రాచులేషన్స్. సో మీలాంటి పర్సన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మిగతా వాళ్ళకి ఇన్స్పిరేషన్గా మీరు ఉంటారు ఎప్పుడు కూడా. ఎందుకంటే అంత ధైర్యం చేసి ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుని రావడం అనేది చిన్న విషయం కాదు. సో ఇలాగ టీం లేకుండా సంపాదించగలగమా అని చెప్పేసి సాయిలత గారు మేడం మాట్లాడిన మాటలకి నిజంగా చాలా మంది ధైర్యం తెచ్చుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్ మేడం అండ్ సార్. సో మరి క్లోజ్ చేద్దామా? ఇంకెవరైనా మాట్లాడదలిసిన వాళ్ళు ఉంటే మాట్లాడొచ్చు. కరుణ సార్ అండ్ మేడం ఉన్నారా? ఇంకెవరు లేరు సార్, ఇంకెవరు లేరు. మా తరఫున కూడా సార్ సాయిలత మేడం గారికి, అశోక్ కుమార్ గారికి కంగ్రాట్స్ సార్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ మేడం గారు. సార్ ఓకే సార్, ఇంకా కంప్లీట్ సార్. ఎస్ సార్, క్లోజ్ చేద్దాం. ఆల్మోస్ట్ 1.5 hour అవుతుంది మనం అవును జూమ్ సార్. పెట్టేసి. ఇవాళ థ్యాంక్ యూ సెషన్ సో కూడా చాలా మచ్. సూపర్ గా జరిగింది. మంచి ఎస్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ జరిగినాయి. అందరికి రైట్ చాలా క్లియర్ కట్ క్లారిటీ ఇది వచ్చింది. ఈ నా గ్రూప్ లో తరఫు వీడియో నుంచి పెట్టమని థ్యాంక్ యూ చెప్పండి సార్. సార్. పెడదాం సార్ సార్, సార్ ఇది తప్పకుండా గ్రూప్ పెడదాం. ఈ రోజు ఇది మంచిగా ఉంది. దీనిలో మంచి కవర్ అయిన పాయింట్స్, తప్పకుండా ఎంకరేజ్మెంట్ కూడా ఉంది ఇది మొత్తం అవునా? మిగతా వాళ్ళకి. తప్పకుండా చాలా సార్, తప్పకుండా. స్టార్టింగ్ నుంచి విన్నా నేను. థ్యాంక్ యూ సార్, దీన్ని థ్యాంక్ యూ సార్, గ్రూప్ లో థ్యాంక్ యూ పెట్టండి. సో మచ్. ఓకే రైట్. థ్యాంక్ యూ సో మచ్. సో అందరికి కూడా శుభదినం అండి. ధన్యవాదాలు. సైనింగ్ ఆఫ్ మిస్టర్ స్వామి.